Welcome to the class, Art of Answer Writing. Let's make this class as possible as interactive. Do you understand what is interactive? Two-way. Some people come this side. Okay. Interactive. So, ఈరోజు మనం AKS IAS తరఫున TSPSC APPSCకి ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అనే ఒక ప్రత్యేక క్లాస్ స్పెషల్ సెషన్ నిర్వహించుకుంటున్నాం. ఈ సెషన్ పేరు ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. వాట్ యు మీన్ బై ఆర్ట్? ఇదేంది, దీంట్లో ఏం కళ ఉంది? ఏం శిల్పాన్ని ఎక్కినరా మీరు? చిత్రలేఖనం చేశారా? డిడ్ యూ పెయింట్ ఆర్ డిడ్ యూ స్కల్ప్ట్ ఎనీథింగ్? బట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఆర్ట్. దాన్ని ఎందుకు ఆర్ట్ అంటున్నాం? దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. All of you have cleared prelims. So art of bubbling is done. బ్లాక్ చేసేది, రంధ్రాలని నల్లగా ఉన్నదాన్ని తెల్లగా ఉన్నదాన్ని నల్లగా చేసే ఆర్ట్ అయిపోయింది మీకు. ఇప్పుడు పేపర్ మీద అక్షరాలతో నలుపెక్కించే కార్యక్రమం ఉంది. నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆబ్జెక్టివ్ టైప్, ఇన్ మల్టిపుల్ చాయిస్. యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఎక్స్ప్రెస్. యూ హ్యావ్ టు చూస్ whether you choose right or wrong. Since there is no negative marking, you are in. చాలా సింపుల్గా చెప్తున్నాను. మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం కాదు. ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ప్రిలిమ్స్లో కొన్ని ఆన్సర్స్ తెలియకపోయినా మార్కులు సంపాదించి మెయిన్స్కి వచ్చారు. మెయిన్స్లో అట్లా నడవదు. అట్లా నడవదంటే అర్థం ఓ నై చెలేగా అని హిందీలో. యు కాంట్ జస్ట్ get on from with mains by just without knowing the things. మీకు ఏం తెలియకుండా మీరు మెయిన్స్ రాయడం అనేది కష్టం. ఎందుకంటే ఇక్కడ ప్రతి అక్షరం మీ సొంతం. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ యు ఆర్ పుట్టింగ్ ఆన్ ద న్యూ పేపర్ ఈజ్ యువర్స్. ఐఎమ్ ఐ రైట్ ఆర్ రాంగ్? ఐఎమ్ సేయింగ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ యువర్స్, ఇట్ ఈస్ నన్ అదర్స్. ఎవరో రాసిన ఆన్సర్ కాదు. వాళ్ళు ఎంతమందిని రాయని మీరు బట్టి పట్టుకున్నా, నవ్ ఇట్స్ యువర్ వర్డ్. అది సరిగ్గా పెట్టకపోతే మీకు మార్కులు రావు. ఇక్కడ మొదలవుతుంది మీ రియల్ ప్రయాణం. దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఆర్ట్ ఆఫ్ డిస్క్రిప్టివ్ రైటింగ్. దిస్ ఈస్ నథింగ్ బట్ పుట్టింగ్ యువర్ వర్డ్స్ ఇన్ ఎ స్పెషల్ ఫార్మాట్. ఒక ప్రత్యేకమైన ఫార్మాట్లో కరెక్ట్ టైంలో ఇన్ని వర్డ్స్లో కుదించి పెట్టేందుకు మీకు కావాల్సిన శిక్షణ, మీకు కావాల్సిన టెక్నిక్స్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. దిస్ ఈస్ వాట్ వీ మీన్ టు సే ఆర్ట్ ఆఫ్ answer writing. In the afternoon we are having a session on art of essay writing. What is the difference between art of essay writing and answer writing? Can you tell me? మధ్యాహ్నం రాయబోయే సెషన్ ఉంది, దాని పేరు ఆర్ట్ ఆఫ్ ఎస్సే రైటింగ్. దానికి దీనికి ఏం తేడా ఉందో చెప్పగలరా? అది 50 మార్క్స్, 10 మార్క్స్. మీరు 15 మార్క్స్ మీరు రాసినా సరిగ్గా రాయకపోతే 5 మార్క్సే. ఇది మార్కుల సంబంధించి కాదు. తేడా ఏమిటి? ఆయన అన్నాడు అది అనాలిసిస్తో కూడుకున్నది, ఇది జస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాయడం. మన పీపీటీలో చూద్దాం అనాలిసిస్ ఉంటుందా లేదా దీంట్లో. ఓకే, గుర్తుపెట్టుకోండి ప్రశ్నకు ఆన్సర్. మీ పేరు? మంగారావు. అనాలిసిస్, ఎస్సే రైటింగ్ ఈజ్ అనలిటికల్. దిస్ ఈజ్ జస్ట్ ఆన్సరింగ్ ఏ క్వశ్చన్. దిస్ ఈజ్ వాట్ హీ సేస్. We will re-examine his statement. Okay, I said we will re-examine the statement. Now you will see what I have talked. ఒక పదం యూజ్ చేశాను, we will re-examine. మీ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్లో వాడాల్సిన పదాలు మొదలవుతున్నాయి. ఇట్లాంటి పదాలను నేను మధ్యలో పడేస్తుంటే మీరు క్యాచ్ చేసి రాసుకుంటుండండి. ఇదే మీ ఆన్సర్లో ఉండాల్సిన పదాలు. అప్పుడు కరెక్ట్గా ఒక్కొక్క వాక్యానికి మీ కాన్సెప్ట్స్కి లింక్ కుదురుతుంది. ఓకే, నెక్స్ట్. ఇంకా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్సే రైటింగ్ అండ్ ఆన్సర్ రైటింగ్? మీరే. ఎక్కువ ఎస్సే రైటింగ్లో ఎక్కువ రాయాల్సి ఉంటుంది, ఆన్సర్ రైటింగ్లో తక్కువ రాయాల్సి ఉంటుంది. అంతే కదా, ఎక్కువకు ఆపోజిట్ తక్కువ. ఇంకా రెండింటికి అంతే రాస్తామా? మార్కులు ఎట్లా ఇచ్చినంత ఇస్తారు? నో,
there is definitely there is a difference between an essay writing and answer writing. ఓకే, స్కోప్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మార్కులు నంబర్ ఆఫ్ వర్డ్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసే దాన్ని బట్టి మార్కులో డివిజన్ ఉంది, అంతే తప్ప మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి కాదు. సో నేను కావాలని ఒక ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ పెట్టాను. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఏ రైటింగ్ అండ్ ఆన్సర్ రైటింగ్, అటెండ్ ద ఆఫ్టర్నూన్ సెషన్ 2. ఓకే, so now we are talking about art of answer writing. Answer writing is nothing but answer writing is nothing but what is this word? Descriptive. What do you mean by descriptive? తెలుగులో ఏమందాం? తెలుగు పదం మీకు ఇంగ్లీషు తెలుగు పేపర్ కూడా ఒకటి ఉన్నది, అందులో పాస్ కావడం చాలు కనీసం, కాబట్టి ఆ ప్రయత్నం కూడా ఇక్కడ చేయాలి. వర్ణన, డిస్క్రిప్టివ్ అంటే వర్ణన అంటున్నారు. ఇంకా వివరణాత్మకంగా రాయండి, వివరణాత్మకంగా రాయండి, అదంతా కూడా డిస్క్రిప్టివే. వర్ణన అంటే కొంచెం వేరే పదం అవుతుంది, కాబట్టి వివరణాత్మకంగా అంటే కరెక్ట్గా ఉంటుంది. ఓకే, వివరణాత్మకంగా విన్నారు కదా. హౌ మెనీ ఆర్ యూ ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం, అటెంప్టింగ్ ఇన్ తెలుగు మీడియం? ఓకే, ఫైన్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్లకు ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది, తెలుగు వచ్చిన వాళ్ళకు తెలుగు ఇంగ్లీష్ వస్తుందని గుర్తుపెట్టుకోండి, సంతోషించండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అబ్బా మేము ఫస్ట్ నుంచి ఇంగ్లీషే కాబట్టి వీ డోంట్ నో అంటారు, ఐ కాంట్ హెల్ప్ దెమ్. బట్ దోస్ who are doing from Telugu medium, you have an advantage. మీకు తెలుగులో ఆన్సర్ రాకపోతే ఇంగ్లీష్ క్వశ్చన్ వెరిఫై చేయండి. అఫ్ కోర్స్ ఇంగ్లీష్లో రాసే వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఉంది, సిన్స్ మదర్ టంగ్, ఇఫ్ మదర్ టంగ్ ఈజ్ తెలుగు ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ లైక్ ఉర్దూ, ఇఫ్ యూ గో త్రూ ద క్వశ్చన్ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ యువర్ నేటివ్ లాంగ్వేజ్, మదర్ టంగ్. సో లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. బట్ ఫస్ట్ ఐ సజెస్ట్ యూ టు రీడ్ ఇన్ టూ లాంగ్వేజెస్. రెండు భాషల్లో చదవండి. ఎందుకు? మీకు ఒక భాషలో క్లిక్ కాకపోతే ఇంకో భాషలో క్లిక్ అవుతుంది. ఇంగ్లీష్లో క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే దోస్ హూ ఆర్ నాట్ థరో ఇన్ ఇంగ్లీష్ బట్ స్టిల్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. క్రిటికల్లీ ఎగ్జామిన్ అనగానే ఏంది ఇది క్రిటికల్, ఏదో హాస్పిటల్లో ఉంటే క్రిటికల్లీ కండిషన్ సీరియస్ అంటాం, ఏం రాయాలి దీనికి అని పరేషాన్ కావద్దు. You go through the Telugu question, then you will understand what they are talking about. అర్థమైందా? ఎందుకు అంటే ఎల్యూసిడేట్ అనే పదం ఒకటి వస్తుంది క్వశ్చన్లో. ఎల్యూసిడేట్ అంటే ఏమిటి? ఈ పదమే ఫస్ట్ టైం విన్నాం, డిక్షనరీనేమో ఎగ్జామ్లో అలో చేయరు. సో వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు సర్చ్ ద మీనింగ్ ఇన్ ద అదర్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్, దట్ ఈస్ తెలుగు. దీస్ ఆర్ ద ఆల్ క్లూస్. చాలా మందికి పక్కనే పేపర్లో ఉంటుంది కానీ అబ్బా ఈ క్వశ్చన్ ఏంది అనే బదులు ఒకసారి పక్కకు చూస్తే తెలుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎనీవే, descriptive answer writing is the key here. What we are doing in mains is, your prelims is over where you have just selected the multiple choice answers where you need not express yourself, but here it is your expression. మీ యొక్క ఎక్స్ప్రెషన్ అంటే మళ్ళీ పదం నేను చాలా పదాలు ఇంట్రడ్యూస్ చేస్తాను ఈరోజు. ఇప్పటి వరకు మనం చేస్తున్న పనే, కానీ ఆ పని అది తెలియదు మనకు. వాట్ డూ యూ మీన్ బై ఎక్స్ప్రెషన్? చెప్పమ్మా. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? వ్యక్తీకరణ. యువర్ ఎక్స్ప్రెషన్. నవ్ ఇట్ ఈస్ యువర్ ఎక్స్ప్రెషన్ వేర్ యూ విల్ బీ డూయింగ్ దిస్ డిస్క్రిప్టివ్ ఆన్సర్. ఏంటి ఈ డిస్క్రిప్టివ్ ఆన్సర్కు ఉన్న లక్షణాలు ఏమిటి? వాటి ద్వారా ఏం టెస్ట్ చేస్తున్నారు? వాట్ దే ఆర్ ట్రయింగ్ టు అసర్టైన్ త్రూ యువర్ డిస్క్రిప్టివ్ ఆన్సర్. ఎందుకు ఎగ్జామినేషన్లో ఇట్లా పెట్టాలి? మళ్ళీ ఈసారి ఇంకొక 500 మార్కులు ఆబ్జెక్టివ్ టైప్ పెట్టేసి 3 సెషన్లు పెట్టేసి మళ్ళీ వడగట్టేసి ఫైనల్ తీసుకుంటే అయిపోతుంది కదా. ఎందుకు మీరు డిస్క్రిప్టివ్లో రాయాలి? వై యూ షుడ్ రైట్ ఆన్సర్ ఇన్ ఎ డిస్క్రిప్టివ్ మోడ్? టెల్ మీ వై యూ హ్యావ్ టు బి టెస్టెడ్ ఇన్ ఎ డిస్క్రిప్టివ్ మోడ్. ఏం కాదు, అటెంప్ట్ చేయండి, నెగిటివ్ మార్కింగ్ లేదు. ఎందుకు డిస్క్రిప్టివ్ ఆన్సర్లు రాయాలా? ఎందుకు టెస్ట్ చేస్తున్నారు? కొంచెంసేపు నా వెనక నేను చూడలేను, మీరు చూడగలిగితే మీరే చెప్తారు ఆన్సర్. అర్థమైందా? ఇప్పుడు సమస్య ఏందో మన దగ్గర,
మనకన్నీ మన వెనకల్లో ముందే ఉంటాయి. కానీ అడగగానే అమ్మా అనుకున్నాం. ఇప్పుడు నేను అడగగానే నేను కావాలని మిమ్మల్ని అడిగాను, నమ్ము వెనకాల ఆన్సర్ పెట్టుకొని. స్కిల్స్, కాంపోనెంట్స్ ఏదో ఏదో ఉంది, అర్థమైంది అని అర్థం కావాలి కదా. ఏంటిది? బేసికల్లీ ఇన్ డిస్క్రిప్టివ్ ఆన్సర్ దే ఆర్ టెస్టింగ్ యువర్ స్కిల్స్. ఎట్లా ఆలోచించగలుగుతారు, మీ అప్రోచ్ ఏంటి టాపిక్ పట్ల, హౌ యు ఆర్ అప్రోచింగ్ టు ద టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, సిన్స్ ఐ టీచ్ హిస్టరీ, ఐ స్టార్ట్ విత్ హిస్టరీ. అంతే కదా, ఎవరి కంఫర్ట్ జోన్లో వాళ్ళు ఆడాలి. ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ మీద మీకు క్వశ్చన్ వచ్చింది. ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ ఈజ్ స్టిల్ ఎన్ ఎనిగ్మా రిజల్టింగ్ ఇన్ నాట్ థరోలీ నోయింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఇండస్ వ్యాలీ. ఎక్స్ప్లెయిన్. అర్థమైందా ప్రశ్న? తెలుగులో చెప్తాను. ఎనిగ్మా అంటే తెలియదు కాబట్టి చాలా మందికి ఇప్పుడు అర్థం కాలేదు నేను అన్నది ఏంటి అంటే. అవునా? ఎనిగ్మా అంటే ఏంటి? పజిల్. పజిల్ పజిల్ అంటే తెలుసా? పజిల్ తెలుసా? పజిల్ అంటే ఎనిగ్మా, అంతేనా? పజిల్ అంటే ఏంటి? పజిల్ అంటే అర్థంగానే ఉంటాయి, దాన్ని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది, దాన్ని పజిల్ అంటున్నాం. ఇఫ్ వీఆర్ సేయింగ్ దట్ ద క్వశ్చన్ ఇన్ ద డిస్క్రిప్టివ్ ఆన్సర్ ఇన్ ద your mains, it is asked like this: Indus Valley script is an enigma. That is why we are unable to understand what happened in Indus Valley. Indus Valley స్క్రిప్ట్ అంటే లిపి, సింధులోయలో దొరికిన లిపి ఇప్పటికీ ఒక పజిల్గా మిగిలింది. అందుకే మనం ఇండస్ వ్యాలీ గురించి, అందుకే మనం సింధులోయ నాగరికత గురించి పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. వివరించండి, ఎట్లా రాస్తాం? అది దాని లక్షణం. సర్పలేఖనం అన్నాడు. సర్పలేఖనం అంటే ఏంటి? ఇట్లా పోతుంది, చదవడానికి వీలుగా లేదు కాదు సర్పలేఖనం అంటే. రాసిన పద్ధతి. ఇప్పుడు ఉర్దూ, అరబిక్, పర్షియన్ ఎట్లా రాస్తారు? ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, అంటే మన యాంగిల్ నుంచి. తెలుగు ఇక్కడ నుంచి రాశారు. సర్పలేఖనం ఇట్లా వచ్చింది. ఓకే, చదవడానికి రాదు కాదు, మీరు చదవలేరు. చదవడానికి రాకపోవడము చదవలేకపోవడంకు తేడా లేదా? చదవడానికి రావడం అంటే ఏంటి? నీకు అసలు అర్థం కావట్లేదు. ఏంది? ఇఫ్ యు గో టు ఓల్డ్ కిరాణా షాప్ ఇన్ ద విలేజ్, దే విల్ బి రైటింగ్ ది ఎంటైర్, వాళ్ళ అకౌంట్స్ ఇట్లే రాసుకుంటారు. మీరు ఖాతా పెడితే ఏం రాసిన? 3 కిలోల కందిపప్పు. ఇది అర్థం కాదు, ఇది రాసినోడికి అర్థమవుతుంది. ఇది చదవలేము. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్, వాట్ ఈస్ దిస్? కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయగలరా? అది జర్మన్. ఏంది ఇది? వాక్స్ వ్యాగన్. అదే, అది వాక్స్ వ్యాగన్ కాదు. మనం ఇంగ్లీష్లో చదువుతున్నాం కాబట్టి వాక్స్ వ్యాగన్, అది ఫోక్స్ వ్యాగన్. అది ఇన్ జర్మన్ దిస్ ఇస్ ఫా. అండర్స్టాండ్? ఇప్పుడు అర్థమైందా? మీరు ఎక్కడ తప్పు చేశారు? మనం అంటే మీరంటే జర్మన్ రాదు కాబట్టి తప్పు చేస్తున్నారు. ఇఫ్ యు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ జర్మన్, దెన్ ఇట్ బికమ్స్ ఫోక్స్ వ్యాగన్, ఇట్స్ నాట్ వాక్స్ వ్యాగన్. మనకు జర్మన్ రాదు, ఇంగ్లీష్లో మనదంతా ఇంగ్లీష్ కాబట్టి వోక్స్ వ్యాగన్ అన్నా, మా ఆ కార్ పేరే వాక్స్ వ్యాగన్ అనుకున్నావు. ఇది ఇది ఫ్యూరర్, ఇది జర్మన్. ఇది చదవలేక కాదు, చదవడం రాక. చదవడం రాకకు చదవలేక తేడా అర్థమైందా? ఇప్పుడు ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ చదవలేక కాదు, మీకు ఇండస్ వ్యాలీ స్క్రిప్టులో ఇట్లా 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 చాలా ఉన్నాయి. ఇట్లా ఇది చదవలేమా? దీని కనుక స్క్రిప్ట్ కనుక మీ ముందు పెడితే జస్ట్ యూ కెన్ గో త్రూ. దట్ ఈస్ ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్. ఇస్ ఇట్ క్లియర్? బికాస్ ఇట్ వాజ్ నాట్ డెసిఫర్డ్. వాట్ యు మీన్ బై డెసిఫర్డ్? డీకోడెడ్. దాని ఈ అక్షరానికి అర్థం ఇది
అని తెలియదు కాబట్టి మనం చదవలేకపోతున్నాం. అది డీకోడ్ చేయలేదు కాబట్టి చదవలేకపోతున్నాం. అది వాడు అడిగిన ప్రశ్న. ఇప్పుడు మీరు అది సర్పలేఖన లిపి కాబట్టి చదవలేదు అనకూడదు. అది సర్పలేఖన లిపి అనే దానివల్ల చదవలేదు కాదు, అసలు దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ అర్థం ఏంటో మనకు తెలియదు. ఈ క్యారెక్టర్స్ అర్థం మనకు తెలిస్తే మనం చదవగలుగుతాం. అది ఇప్పుడు ప్రశ్న అర్థమైందా? నేను ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ ఈజ్ ఎ పనిసిల్, అందువల్ల మనకు తెలియట్లేదు అంటే ఏం రాస్తాం? ఇక్కడ ఇక్కడ your skills are being tested. What exactly is a skill? I'll explain in the next slide. Okay? డిస్క్రిప్టివ్ ఆన్సర్లో ఉన్న లక్షణం అది. ప్రశ్న అర్థం కావడం ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఎంతమంది చెప్పగలరు ఇప్పుడు ప్రశ్న అర్థమైంది, నేను అడిగిన ప్రశ్న అర్థమైందని? తరోగా అర్థమైందా? కానీ తరోగా కాల. తరోగా అయితే ఇమ్మీడియట్గా ఏం చెప్పాలో మీ మైండ్లో ఫ్రేజ్ రావాలా. ఇప్పుడు చెప్పండి అయితే అర్థమైతే ఏం రాస్తారు? సింధులోయ నాగరికతలో ఉన్న లిపి, దొరికిన లిపి ఒక పజిల్ కాబట్టి ఇప్పటికీ మనం సింధులోయ నాగరికతలో ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రశ్న అర్థమైంది కదా, ఇప్పుడు అర్థమైంది కదా. ఇంత చర్చ తర్వాత, ఇంత చర్చ ముందు అర్థమైందా? అది తేడా అర్థమైందా? ఈ తేడా అర్థమైతే డిస్క్రిప్టివ్ ఆన్సర్లో ఉన్న క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఉంటుంది. దీంట్లో మనం డిస్క్రిప్టివ్ ఆన్సర్లో వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ హౌ స్కిల్డ్ ద ఆస్పిరెంట్ ఈస్ వెన్ యూ అప్రోచ్ టు ద క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి, నా ఇంటరాక్టివ్ సెషన్లో మీరు తప్పు చెప్తే ఆపేయకండి, మళ్ళీ చెప్పాలా. తప్పు చెప్తే తప్పు చెప్పిన వాళ్ళు రెండు నేర్చుకుంటున్నారు. ఎందుకు? తప్పు చెప్పడం వల్ల తప్పేది రైట్ ఏది కూడా తెలుస్తున్నది. నోరు మూసుకొని కూర్చుంటే ఉట్టిగా నేను చెప్పింది చెవిలో పడుతుంది అంతే. ఐ అప్రిషియేట్ దోస్ హు ఆన్సర్ రెగ్యులర్లీ ఇన్ ద క్లాస్ రూమ్. ఓకే, తప్పు రైట్ సంబంధం లేదు, మాట్లాడడం ఇంపార్టెంట్. సో నౌ యు ఆర్ టాకింగ్. ఓకే, skills are tested through descriptive answer, and then in the descriptive answer what exactly are the components we are being testing. Next I'll explain in a thorough manner what skills are being tested. ఇది నేను చెప్పింది ఒక స్లైడ్ రాసుకోండి. దిస్ ఈస్ ద స్లైడ్ యూ హ్యావ్ టు టేక్ డౌన్ ఆల్సో. ఎందుకు? మనకి ఇవి తెలుస్తున్నాయని అనుకుంటాం, కానీ టైంకు అప్లై చేయడానికి ఉండదు. ఉంటుందా? ఎందుకు ఉండదు అంటే మనం శాస్త్రీయంగా నేర్చుకోము. వీఆర్ నాట్ అప్రోచింగ్ ద క్వశ్చన్ ఇన్ ఎ కాన్సెప్చువల్ వే. దట్ ఈస్ వై దీస్ స్లైడ్స్ ఆర్ దీస్ పాయింట్స్ విల్ హెల్ప్ యూ. స్కిల్స్ టెస్టెడ్ త్రూ యువర్ డిస్క్రిప్టివ్ ఆన్సర్. వాట్ స్కిల్స్ దే ఆర్ టెస్టింగ్? నంబర్ 1 ఈజ్ అప్లికేషన్. అప్లికేషన్ అంటే ఏంటి తెలుగులో? అన్వయం. అప్లికేషన్ అంటే అభ్యర్థన పత్రం అనకండి. ఓకే, అన్వయం. ఎట్లా అన్వయిస్తున్నారు మీరు? ఒక అంశాన్ని ఒక ప్రశ్నకు మీకు తెలిసిన జ్ఞానాన్ని ఎట్లా జోడిస్తారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అర్థమైందా? మళ్ళీ డీటెయిల్గా పోతాను. దెన్ అనాలిసిస్. వాట్ యు మీన్ బై అనాలిసిస్ ఇన్ తెలుగు? విశ్లేషణ. కాంప్రిహెన్షన్, సమగ్ర. ప్రజెంటేషన్. కరెక్ట్. దగ్గర మీనింగ్ వ్యక్తీకరణకు ప్రదర్శనకు మధ్యలో ఉంటుంది, అంతే కదా. మీరు ఏ రకంగా ప్రజెంట్ చేస్తున్నారు, ఏ రకంగా పెడుతున్నారు, ఏ రకంగా దీని ప్రస్తుతి అనే సంస్కృత పదం. కానీ ఎందుకు నేను చెప్తున్నాను అంటే హిందీలో ప్రస్తుతి అంటారు, కానీ తెలుగులో ప్రస్తుతి అయితే ఏమవుతుంది? ప్రశంసించడం అయిపోతుంది. కాబట్టి ఈ ప్రశ్న కాదు.
ప్రజెంటేషన్ అంటే అర్థమైంది కదా, తెలుగు పదం లేకపోయినా. ఎవరు కూడా బహుకరణాన్ని మాత్రం అనకండి, గిఫ్ట్ బహుకరణలు. దెన్ క్రియేటివిటీ, సృజనాత్మకత. Now I am asking a simple question. After clearing your prelims, మెయిన్స్ రాయగానే మీరంతా ఏం చేసిండ్రు? క్వశ్చన్స్ రాసుకొని ఏ క్వశ్చన్స్ వస్తే చూసుకొని పోవాలనుకున్నారు. కానీ హ్యావ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ దీస్ కాంపోనెంట్స్ ఆఫ్ యువర్ ఎస్ఏ? ఎస్ఏ ఇట్లుండాలి, నేను రాయబోయే ఆన్సర్లో క్రియేటివిటీ ఉండాలని ఆలోచించారు ఎప్పుడైనా? హ్యావ్ యూ ఎవర్ థాట్ దట్ యువర్ ఆన్సర్ షుడ్ బి క్రియేటివ్? హ్యావ్ యూ ఎవర్ థాట్ దట్ యువర్ ఆన్సర్ షుడ్ బి అనలిటికల్? What we thought? We just understood that yes, we have to prepare for descriptive answers. Then what we have to do? We have to make notes from the already dumped material on you. Already మీ నెత్తినబడ్డ మెటీరియల్ ఉంది చాలా. ఎన్సీఆర్టీ కాడికి వెళ్ళి మొదలు పెడితే డే టు డే వరకు వాట్సాప్లలో వస్తుంటుంది టొక్క గ్రూప్లలో. ఆ మెటీరియల్ నాకు అంత నెత్తి మీద పడి ఉన్నది. ఇదంతా మెటీరియలే అనుకున్నాం, కానీ వాటిలో లక్షణం ఏముండాలనేది ఏ రోజు ఆలోచించాలా? Did we? That is where we are talking this as art of answer writing. అందుకే దీన్ని ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అన్నాం. చూడండి, చదవటం వేరు, చదివి ఎలా చదవాలో చూడడం వేరు. అర్థమైందా? చదవడం అందరూ చదువుతున్నారు, కానీ ఎట్లా చదవాలో అనేది ఒక కళ. మళ్ళీ చెప్పడం, టీచింగ్ ఎవరైనా చేయొచ్చు, బట్ టీచింగ్ త్రూ ఏ సైంటిఫిక్ మెథడ్ ఈజ్ నోన్ యాజ్ పెడగాగి. ఎవరు చెప్పారు? బీఎడ్ చేసిరా? చెప్పాను కదా. అర్థమైందా నేను ఎట్లా అడిగాను బీఎడ్ చేశారా అని? ఈ పదం బీఎడ్ చేసిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. ట్రాజెడీ ఏంటంటే అందరు క్లాస్ రూమ్లో కూర్చున్న వాళ్ళే, మళ్ళీ చెప్తున్న టీచర్కు తెలియదు, వాళ్ళ దాన్ని పెడగాగి అంటారని. బీడీ చేస్తే మాత్రమే బీఈడీలో మీకు పెడగాగి అనేది చెప్పారు కాబట్టి పదం తెలుసు. అవునా? అర్థమైందా మీకు? ఎంత విషయాలు మనం రోజు క్లాస్ రూమ్లో కూర్చున్నాం, కానీ టీచింగ్ అనేది టీచింగే. వెదర్ ఇట్ ఈస్ ఇంజనీరింగ్ ఆర్ హిస్టరీ, సైన్స్ ఆఫ్ టీచింగ్ ఈజ్ పెడగాగి, బట్ యూ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్. అండ్ ఓన్లీ దోస్ హూ ఆర్ డూయింగ్ పీడీ విల్ బి నోయింగ్. డిడ్ యూ సీ ద గ్యాప్ బిట్వీన్ ద నాలెడ్జ్ అండ్ అవర్ అండర్స్టాండింగ్? దేర్ వీఆర్ ట్రయింగ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ ఫర్ యువర్ ఎస్సే రైటింగ్ ఆర్ డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్. డిడ్ యూ గెట్ మై పాయింట్? చూడండి, పోస్ట్ మార్టం, పోపుల డబ్బా. కొద్దిసేపు పోస్ట్ మార్టం ఎందుకు, పొద్దున్న లేచి పోపుల డబ్బా మాట్లాడదాం. పోపుల డబ్బా తెలుసా? పోపుల డబ్బాలో అన్ని గింజలు చిన్న ఉంటాయి. అవి చూస్తే టేస్ట్ రాదు, వేరుగా ఉంటే. వాటిని దీంట్లో వేస్తే వేరుగా వస్తున్న టేస్ట్ వస్తున్నది. ఆ వేసేదే ఒక కళ, అదే ఆర్ట్ ఆఫ్ కుకింగ్. పోపుల డబ్బా మాకు తెలియదా? మేము ఎట్లా వండినా టేస్టీగా అవుతుంది అంటే ఎందుకు అవుతుంది? ఇదే కథ నేను చెప్తున్నది. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ. This is what we call it as art of descriptive answer writing. So let's explain each and everything first. First is application. What do you mean by application? Application అంటే ఏమిటి చెప్పమ్మా? అన్వయం అంటే ఏమిటి? తెలుగే కదా. ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మదర్ టంగ్ తెలుగు. మీడియం ఇంగ్లీష్ను మదర్ టంగ్ తెలుగును జోడిస్తే అన్వయం. Is it not? What you are doing is, whatever you are knowing, you are bringing it together and linking up. అంటే ఆర్టిఫిషియల్గా లింక్ చేయొద్దు. మనకు తెలిసింది ఆ సబ్జెక్ట్లో ఇది తెలుసు కాబట్టి నాకు తెలిసింది ఇక్కడ ఆ వ్యాసం రాసినట్టు రాయొద్దు. అప్లికేషన్ అంటే ఏమిటంటే, వాట్ ఎవర్ యు ఆర్ రీడింగ్. ఫర్ ఎగ్జాంపుల్, a question is being asked in political science about the reforms in electoral politics. ఎలక్షన్ రిఫార్మ్స్ మీద క్వశ్చన్ వచ్చింది. ఏం లింక్ చేస్తారు? అన్వయం ఏం చేస్తారు మీరు చెప్పండి? టెల్ మీ, వాట్ డూ యూ వాంట్ టు సే? వాట్ ఎవర్ యూ హ్యావ్ హర్డ్ ఇన్ రీసెంట్ టైమ్స్. వాట్ యూ హ్యావ్ హర్డ్ ఇన్ రీసెంట్ టైమ్స్? నేరమయ రాజకీయాలు అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. ఇంకా సుప్రీం కోర్ట్స్ వర్డిక్ట్ ఆన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్. ఈజ్ ఇట్ క్లియర్? Otherwise, what you will be writing? You will be writing like
హౌ టు బ్రింగ్ రిఫార్మ్స్ ఇన్ ఎలక్షన్స్ అంటే మీకు ఏం తెలియదు అనుకోండి, తెలిసిన విషయాలు అప్లై చేయలేదు అనుకోండి, ఎట్లుంటుంది ఆన్సర్? ఇట్లుంటుంది. ఎలక్షన్స్ ఆర్ ద లైఫ్ లైన్ ఫర్ డెమోక్రసీ, ఆక్సిజన్ ఫర్ డెమోక్రసీ. ఇక మీకు దోషం అని రాస్తారు. రాసి నెక్స్ట్ ఏమంటారు? ఇఫ్ యూ కండక్ట్ ఇట్ ఇన్ ఎ గుడ్ మేనర్, గుడ్ లీడర్స్ విల్ బి ఎలెక్టెడ్. ఇఫ్ గుడ్ లీడర్స్ ఆర్ ఎలెక్టెడ్, దే విల్ బి రూలింగ్ వెరీ వెల్. ఎందుకు వస్తాయి మార్కులు దీనికి? అర్థమైంది ప్రశ్న? మన సమస్య అదే. ఆన్సర్ రైటింగ్, నేను చాలా క్వశ్చన్ పేపర్లు తిత్తాను అకాడమిక్లీ. ఐ టీచ్ ఇన్ వన్ యూనివర్సిటీ. Answer papers, when I have seen, no, they have, for example, that student has attended only 2 classes of mine. They very well know that if I am correcting my paper, they will understand whether they have attended my class or not. So, whatever they write, తిప్పి ఏ ప్రశ్న అడిగినా మళ్ళీ నా క్లాసు ఎప్పుడు విన్నారో అదే మళ్ళీ రాసి ఉంటారు దాంట్లో. దాంతో నాకు అర్థమవుతుంది వీళ్ళకి ఆన్సర్ రాదు, కానీ నన్ను ఇంప్రెస్ చేయడానికి గింత దాన్ని తీసుకొచ్చి పెడుతున్నారని. అది ఎగ్జామినర్ ఇంపర్సనల్. Who will be correcting your answers? You don't know. What will be the questions? You don't know. But how to approach, you should be knowing. There we are talking about application. What do you mean by application? అన్నప్పుడు అన్వయం. అన్వయం అంటే మీకు తెలిసిన రిలవెంట్ విషయాలు. What do you mean by relevant? ఏ టాపిక్ అడుగుతున్నారో దానికి సంబంధించిన విషయాల్ని మీరు దగ్గరికి జరపాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ క్వశ్చన్ ఈస్ దేర్ in geography about the natural disasters, natural calamities, fragility of Himalayan landscape. హిమాలయాలు ఉన్న ఫ్రెజైల్ అంటే తెలుగులో ఏమంటాం? హిమాలయాల్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాతావరణంలో బాగా బలహీన లక్షణాలు ఉన్నాయి. నేను కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్తలేను. ఫ్రెజైల్ అంటే తెలుగు పదం దొరకలేదు ఇప్పుడు, టు బి ఫ్రాంక్. ఏం చెప్తారు మీరు? అప్లై ఎట్లా చేస్తారు? హిమాలయాల్లో ఎకాలజీ కాపాడకపోతే పెద్ద నష్టం వాటిల్లుతుంది ఇండియాలో. ఏం అప్లై చేస్తారు దీనికి? జోషి మఠం తీసుకొచ్చేయాలి అంతే ఇమ్మీడియట్గా. పోయిన సంవత్సరం ఒక పెద్ద వరదలు వచ్చి ఒక థర్మల్ పవర్ ప్లాంట్ మొత్తం మునిగిపోయి 200 మంది చచ్చిపోయారు. అది వేయాలి, అది గుర్తుకు రావాలా? టేరీ డ్యామ్ కట్టాలనుకున్నప్పుడు పెద్ద అపోజిషన్ వచ్చింది. సుందర్లాల్ బహుగుణ రీసెంట్లీ హీ డైడ్. అది రావాలా? డిడ్ యు గెట్ మై పాయింట్? ఇవన్నీ మీకు విడివిడిగా విన్నారు తవ్వలా. ఇప్పుడు సడన్గా మీరు రోడ్డు మీద పోతున్నారు, నేనుంటే సీరియస్ కడతా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఎటు పోవాలి అంటే వెయిట్ అని నోట్స్ తిప్పుతారా? ఏం చేస్తారు? మీ విన్నర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ డైరెక్షన్ ఏడా ఉన్నది, అది మీ స్ట్రైక్ అయింది, ఇట్లా బాగుంటారు. అవునా కదా? మరి గిది అదే. యూ విల్ బి నోయింగ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ and those should be applied. See, all subjects, basic subjects, history, geography, economy, polity, all these are core subjects. They have certain principles or derived principles, derived concepts. Already derived concepts ఉన్నాయి, కానీ అప్లికేషన్ ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ అవుతుంది. అప్లికేషన్ అంటే అర్థమైందా? దాన్ని ఎన్రిచ్ చేయడానికి మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. కాకతీయ శిల్పకళ గురించి మాట్లాడినప్పుడు మీ ఆన్సర్ దేంతో మొదలవుతుంది? రామప్పతో మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, విజయనగర ఆర్ట్ గురించి మొదలైనప్పుడు మీ ఆన్సర్ దేంతో మొదలవుతుంది? ఎందుకు? నేను లేపాక్షితో మొదలు పెడతా. ఎందుకు లేపాక్షితో మొదలు పెడతా? లేపాక్షి ఈజ్ ఇన్ ద యునెస్కో హెరిటేజ్ లిస్ట్ నౌ. ఉంది తెలుసా? ఎంటర్ అయింది లిస్ట్, అంటే హెరిటేజ్ కాలే, పరిశీలనలోకి వచ్చింది. ఇప్పుడు ఇంకా దానికి ఒక 3 ఏళ్ల ప్రాసెస్, 4 ఏళ్ల ప్రాసెస్ అయినాక వచ్చే అవకాశం. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇన్ ద కాంటెంపరీ న్యూస్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇన్ సర్క్యులేషన్, you will be knowing through newspapers, you will be knowing through your classrooms, you will be knowing through the materials you get. These things have to be linked with the question. Why? Because this is not the academic examination you are facing. మీరు ఏం ఫేస్ చేస్తున్నారు? ఇది డైనమిక్ ఎగ్జామినేషన్, స్టాటిక్ కాదు. అకాడమిక్ ఎగ్జామినేషన్లో మా క్వశ్చన్ పేపర్స్ ఎట్లా ఉంటాయి? బహుమని రాజ్య విస్తరణ కాలంలో ఉన్న రాజకీయ పరిస్థితులను వివరించండి అని ఇచ్చాడు. అప్పుడు మీరు డేట్లు, యుద్ధాలు అంతా అకాడమిక్గా రాస్తావు. ఇక్కడ అట్లా కాదు. దే విల్ బి టెస్టింగ్ యూ
హౌ బెస్ట్ యు ఆర్ ఎంట్రెంచ్డ్ ఇన్ ద సాయిల్. ఎంత బాగా మీరు ఈ సమాజంలో ఉన్నారో తెలుసుకునేందుకు ఉపయోగపడేది స్కిల్స్ ఇవి. అందుకే ఈ ప్రశ్నలు. లేకుంటే మీ ఏదో ఆఫీసర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ గానికి కాకతీయ కళ ఎందుకు? అక్కడ పోయి మందు కొట్టినా ఇంకో చోట పోయి మందు కొట్టినా ఒకే మత్తు. అవునా కదా? కాకతీయ కళతో సంబంధం ఏంటి ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ కావడానికి? ఇక్కడ అది కాదు సమస్య. యు ఆర్ రిప్రజెంటింగ్ ద గవర్నమెంట్, వేర్ యూ షుడ్ బి నోయింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద సొసైటీ. దట్ ఈస్ వై యువర్ టెస్ట్, యువర్ స్కిల్స్ విల్ బి టెస్టెడ్ ఇన్ సచ్ థింగ్స్. హియర్ యూ హ్యావ్ టు అప్లై. దెన్ ఓన్లీ యువర్ ఆన్సర్ విల్ బి డైనమిక్. గుర్తుపెట్టుకోండి, డైనమిక్. సింధులోయ నాగరికత గురించి మాట్లాడాం. ఏం చెప్తాం సార్ సింధులోయ నాగరికత? దాంట్లో లేటెస్ట్ ఏముంటుంది అంటే రాఖీ గడి ఉంటుంది. లేటెస్ట్ ఏముంటుంది అంటే రాఖీ గడి మీద డిబేట్ ఉంటుంది. అర్థమైందా? రాఖీ గడి మీద వస్తున్న డిబేట్ ఉంటుంది. అక్కడ DNA టెస్టింగ్ ఉంటుంది. ఇదంతా మీకు తెలిసిన విషయాలు, పేపర్స్లో వచ్చాయి. దాన్ని మనం అప్లై చేస్తూ ఆన్సర్ రాయాలి. అందుకే నేను ఇది ఒకటే ఆన్సర్ అనలే, ఇవన్నీ కలిస్తే ఆన్సర్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఆఫ్ యువర్ ఆన్సర్ ఐఎమ్ షోయింగ్. వన్ ఈజ్ అప్లికేషన్, ఇట్స్ క్లియర్. అన్వయం, మీకు తెలిసిన విషయాలు, రిలవెంట్ విషయాలు అంటే దానికి సంబంధించిన విషయాలు. దోస్ వాట్ ఆర్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్, రిలవెంట్ డేటా, రిలవెంట్ థింగ్స్ షుడ్ బి పుట్ ఇన్ ద ఆన్సర్ త్రూ దిస్ ప్రాపర్ అప్లికేషన్. I assure you that you will get good marks if you follow this. This is my personal experience. I am never a laborious or an industrious student నా లైఫ్ మొత్తం. నేను ఎప్పుడు పాపం మీలాగా చదివినోడి కాదు, చాలా హల్కా తీసుకొని చదివేటోడిని. ఎగ్జామ్ రాస్తే మాత్రం మంచి మార్కులు వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే నాకు టెక్నిక్స్ తెలుసు. ఇట్స్ ట్రూ. టెక్నిక్స్ అంటే ఏంటి? మీ ఆన్సర్ చదువుతుంటే చదవబుద్ధి కావాలి. ఓ బాగా రాసిండ్లే ఇద్దాంలే అన్నట్టుంటే బాగుంటుందా? చదువుతుంటారే ఇట్స్ డిఫరెంట్ అంటే బాగుంటుంది మార్కులు ఎక్కువ రావాలంటే. దిస్ ఈస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ అనాలిసిస్. వాట్ డూ యూ మీన్ బై అనాలిసిస్? అనాలిసిస్ మీన్స్ ఇన్ తెలుగు వి కాల్ ఇట్ యాజ్ విశ్లేషణ. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద అప్రోచ్ ఆఫ్ గాంధీ అండ్ అంబేద్కర్ టువర్డ్ క్యాస్ట్. అర్థమైంది ప్రశ్న? గాంధీ అంబేద్కర్ల మధ్య కుల వ్యవస్థ, కుల సమస్య పట్ల ఉన్న అప్రోచ్ అంటే దృక్పథాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి. విమర్శనాత్మకంగా అంటే ఏంటి? అయ్యా అంబేద్కర్ గొప్పోడే, తిడితే మార్కులు వస్తాయో లేవు. గాంధీ కూడా అటువంటోడే, తిడితే మార్కులు వస్తాయో లేవు. అంటే మీరేం విమర్శ చేస్తారు? అర్థమైందా ప్రశ్న? దేర్ డోంట్ గో ఇన్ ఎ ట్రెడిషనల్ వే. యూ టేక్ వాట్ ఎగ్జాక్ట్లీ గాంధీ టుక్ వెన్ హీ వాస్ టాకింగ్ అబౌట్ ద caste system. Take what exactly is the position of Ambedkar. Ambedkar's position is annihilation of caste. Gandhi's position is it is not anti-caste completely. There should not be oppression or suppression of caste. That is how he envisaged. That is how he looked into the matter. ఆయన కులం నిర్మూలన జరగాలని అంబేద్కర్ ఫైనల్లీ కేమ్ టు ద పాయింట్ ఆఫ్ annihilation of caste. Gandhi did not come to the annihilation of caste. కుల వ్యవస్థ ఉండని. రామరాజ్యం కూడా అన్నాడు, భగవద్గీత అన్నాడు. ఇఫ్ సమ్మన్ ఈస్ టాకింగ్ అబౌట్ భగవద్గీత, చాతుర్వర్ణం మయా సృష్టి నుంచి బయటికి పోలేడు. Here it is not annihilation, but emancipation of the suppressed caste, but not total annihilation. This is the first approach. When you have this outlook difference in outlooks, then your work will be completely different. Gandhi will be going to where? Bhangi colony and staying there for a few days. Okay. Ambedkar will take Dalits to Mahad tank. అక్కడ ఏముంది? అక్కడ ఒక అర్థమైంది మహత్ ట్యాంక్, మహత్ సత్యాగ్రహం ఉంది. మహత్లో ఏం చేశాడు అంబేద్కర్? టుక్ ఆల్ దళిత్స్ అండ్ క్లెయిమ్డ్ ద ఓనర్షిప్ ఆఫ్ ద వెల్ విచ్ ఈస్ కలెక్టివ్. ఊరందరికీ చెరువు కావాలా, కానీ దళితులు చెరువులో వాటర్ తీసుకోకూడదు. అంబేద్కర్ ఏం చేశాడు? దళితుల్ని చెరువు దగ్గర తీసిపోయిండు. గాంధీ ఏం చేసిండు? భంగి కాలనీకి పోయి ఉన్నాడు. ఈ రెండింటికి తేడా ఉందా? అర్థమైందా తేడా? దళితుల్ని గుళ్ళోకి తీసుకురాలే గాంధీ, తెచ్చేవాడేమో కానీ ఆయనకు తోచలేదు. అప్పుడు
తర్వాత కొద్ది ప్రయత్నాలు జరిగినాయిగా అది పూర్తి గాల. అట్లెట్లయితారు, అన్టచబుల్స్ ఎట్లయితారు? యు ఆల్ షుడ్ బి దేర్ ఇన్సైడ్ ద టెంపుల్ శాంక్టమ్ శాంక్టోరమ్ అనలే. ఐ విల్ గో అండ్ స్టే అన్నాడు. Whereas Ambedkar said, this is a different approach. Here, the approaches will make a difference. If you don't understand this, you can't be examining it in a critical way. Critical అంటే అర్థమైంది కదా, మీరు విమర్శనాత్మకంగా చూడాలి. అయ్యా ఇదంటే ఏమవుతుందో, మార్కులు వస్తాయా నుంచి మొదలైతే ఈ ఆన్సర్ చూస్ చేయకండి, విడిచిపెట్టండి. ధైర్యం ఉండాలి. ధైర్యం అంటే పెద్ద ధైర్యం కాదు. ఇద్దరు, ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఏపీకి వస్తుంది. నేను చూశాను 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ఏర్పడ్డ కారణాలను వివరించండి అని రాశారు. క్వశ్చన్ వచ్చింది, లాస్ట్ వచ్చిందే. ఏం రాస్తారు దానికి? కేసీఆర్ పదవీ త్యాగము ఇది రాస్తారా? మార్కులు ఏమొస్తాయి? ఏం రాయాలి అంటే బి ఆబ్జెక్టివ్. ఐ రిక్వెస్ట్ యూ టు బి ఆబ్జెక్టివ్. విడిపోవడం రియాలిటీయే కదా. లేదు అది కళ్ళలో లాగా ఉంది, జరగలేదని ఇప్పుడు అనం కదా. 8 ఏళ్ళు అయిపోయా. ఇప్పుడు కొట్లాటంతా విశాఖలో ఉండాలన్నా అమరావతిలో ఉండాలతో నడుస్తున్నది. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏపీ ఎట్లా అప్రోచ్ కావాలా? తెలంగాణ లేకపోతే 2014లో రాష్ట్రం విడిపోవడానికి ఏర్పడ్డ పరిస్థితుల గురించి వివరణాత్మకంగా, అది క్రిటికల్ ఎగ్జామినేషన్ చేయకపోతే ఏం రాస్తారు? కొంతమంది అధికార దాహం వల్ల, తప్పుడు ప్రచారం వల్ల రాష్ట్రం విడిపోయింది పోని రాసిండ్రు అనుకుందాం. అట్లాంటి ఎన్ని సెంటెన్సులు రాస్తారు చెప్పండి? దానికి ఏమన్నా సత్తా ఉందనిపిస్తుందా దాంట్లో? మీకే అర్థమైంది ఏమైంది? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్? వై ద క్రియేషన్ ఆఫ్ ఎ న్యూ స్టేట్ ఆర్ డివిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏం రాస్తాం? అయిపోయా, అది రాయాలి. రాస్తే మీరు ప్రాంతీయ అసమానతలు రాసి ఇది జరగకపోతే రాష్ట్రాలు విడిపోవడం కోరుకుంటాయి అనేది మనం లెసన్ నేర్చుకోవాలి. ఉదాహరణకు మొన్ననే ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా విడిపోతామన్నారు ఆంధ్రప్రదేశ్లో రాశారు అనుకోండి, సెగ ఇంకో చోట కాదు ఇక్కడ కూడా తగులుతుంది అని అర్థమవుతుంది. మన ఉత్తరాంధ్ర విడిపోవాలన్నారు కదా. నేను వేరే మనసులో పెట్టుకొని చెప్పట్లేదు. ఏపీ వాళ్లకు ఉద్దేశపూర్వకంగా ఎందుకు చెప్తున్నానంటే మీ ఆన్సర్, బ్రైట్ ఆన్సర్ ఇక్కడే ఉంటుంది. రేపు పొద్దున రాయలసీమ వేరే కావాలని కోరిక వచ్చిందా? ఇంతకుముందే ఎవరు? బైరెడ్డి వాళ్ళు పెట్టారు. తర్వాత రాయలసీమ పరిరక్షణ వేదిక ఉంది, లేకపోతే ఉత్తరాంధ్ర అని మాట్లాడతారు. ఎందుకు వస్తాయి? ప్రాంతీయ అసమానతలు, వికేంద్రీకరణ లేకపోవటం. వికేంద్రీకరణ అనగానే జగన్ పాయింట్ కొట్టేశాడు. చూసినావా, నేను 3 రాష్ట్రాలు అంటాడు. ఇక్కడ వికేంద్రీకరణ అంటే అదొకటి కాదు, డెవలప్మెంట్ వికేంద్రీకరణ. ఫిజికల్గా బొమ్మ, ఫిజికల్గా విగ్రహం, ఫిజికల్గా ఇల్లు ఉండడం కాదు, బిల్డింగ్ ఉండడం కాదు వికేంద్రీకరణ అంటే. వికేంద్రీకరణ ఇన్ ట్రూ సెన్స్ డెవలప్మెంట్ వికేంద్రీకరణం జరగాల. బిల్డింగులు వికేంద్రీకరణమే అంటే ఐ డిఫర్ విత్. బిల్డింగులే వికేంద్రీకరణం అయితే ఎట్లయితుంది? డెవలప్మెంట్ వికేంద్రీకరణం జరగాలి. అవకాశాలు కూడా వికేంద్రీకరణం జరగాలి. అవకాశాలు వికేంద్రీకరణ అర్థమైందా? మొన్న గ్లోబల్ సమ్మిట్ జరిగింది. గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జరిగింది. నిన్న 2వ రోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాట్ యు కాల్ ఇన్వెస్ట్మెంట్స్ అనాలిసిస్ చేయండి. ఎంత ఫుడ్ అగ్రికి వచ్చింది, ఎన్ని సర్వీసెస్ సెక్టర్ వచ్చినాయి, ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి వస్తున్నాయి అగ్రిమెంట్స్ కనీసం. అప్పుడు మీరు వాట్ యూ కెన్ రైట్ ఈస్ హౌ ఏపీస్ డెవలప్మెంట్ విల్ బి దేర్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టర్. అనాలిసిస్ అప్లికేషన్ అననే ఈ అనాలిసిస్, ఈ అనలిటికల్గా ఆలోచించినందుకే నిన్న గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన డేటా మీకు అప్లికేషన్కి వెళ్ళిపోతుంది. అర్థమైందా? గ్లోబల్ సమ్మిట్ ఫాలో అయ్యారా? ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ గ్లోబల్ సమ్మిట్ ఇచ్చిన చాలా మెటీరియల్ ఏదైతే ఉందో అది మీకు ఏదో ఒక క్వశ్చన్కు ఫిట్ అవుతుంది. దాని మొత్తం నోట్స్ తీసుకోవాలా. ఎన్ని ఎంఓయూస్ సక్సీడ్ అవుతాయి, రియల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి పక్కన పెడితే, ఇంతమంది వచ్చారు అని చెప్పుకొని ఇవి చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది గ్లోబల్ సమ్మిట్. ఏపీ, ఇజ్ ఇట్ క్లియర్? లైక్ వైజ్ తెలంగాణకు ఇండస్ట్రియల్ ఏమి అప్లికేషన్కు తీసుకుంటారు మీరు? మొన్న దావోస్ పోయి వచ్చాడు కేటీఆర్. దావోస్లో పోయింది టీ వర్క్స్. నిన్న టీ వర్క్స్ విన్నరా? ఫాక్స్కాన్ విన్నరా? 1,00,000 ఉద్యోగాలు విన్నరా? ఇవన్నీ అప్లికేషన్ పార్ట్. ఇది ఎప్పుడు తెలుస్తుంది మీకు అంటే మీరు ప్రతి విషయాన్ని అనలిటికల్గా చూస్తున్నప్పుడే ఈ పదాలు వస్తాయి. లేకపోతే అన్ని స్మూత్ ఫంక్షన్, రాముడు మంచు బాలుడు లాగా ఉంటుంది వ్యాసం. స్కూల్లో క్లాస్ రూమ్లో ఉంటుండే చూసా, అబద్ధం ఆడరాదు, గురువు దైవము, తల్లిదండ్రులను పూజించవలను, ఇవన్నీ బాగుంటాయి. దాని మీద ఏమేస్తే రాస్తారు మీరు?
రాయగలమా? తల్లిదండ్రులను పూజించే వాళ్ళ మీద ఎస్సే రాయాలంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఎంతమంది తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో ఉన్నారు రాయాలి. అయిపోయిందా? అక్కడ గోడ మీద ఉన్న రాత కాదు. అనాలిసిస్, క్రిటికల్ ఎగ్జామినేషన్ విల్ బి ఏ డిఫరెంట్ వన్. That is why I talked about this analysis. Next is comprehension. What do you mean by comprehension? గుర్తుపెట్టుకోండి, ఒక పాయింట్ చెప్తున్నప్పుడు ఇంకో పాయింట్కి పోతే సార్ ఇది చెప్పి మళ్ళీ దానికి పోయినా అనుకోవద్దు. ఇదంతా హారంలో దారంలాగా ఏ పోగు ఆ పోగు విడిపోదు, అన్ని కలిసే ఉంటాయి, కలిసి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ కాంప్రహెన్షన్. వాట్ యు మీన్ బై కాంప్రహెన్షన్? ఏమన్నారు? డిఫరెంట్ పాయింట్స్ని ఒక లైన్లో తీసుకురావడం. ఆయన చెప్పిన దానికి పేరు అది. అన్ని పాయింట్స్ ఒక దగ్గర సమగ్రంగా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి ఒక ఇష్యూ మీద. మీకు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పోస్ట్ కోవిడ్ ఎకానమీ ఆర్ పోస్ట్ కోవిడ్ సోషల్ కండిషన్స్, ఏమేమి వస్తున్నాయి మైండ్లో? పోస్ట్ కోవిడ్ సొసైటీ ఏమొచ్చింది మైండ్లో? హార్ట్ అటాక్స్ వచ్చాయి. నాకు ఆన్సర్ వింటే హార్ట్ అటాక్ వచ్చింది. పాపం ఆయన అందరిది కరెక్టే. ఎందుకు వస్తున్నాయి హార్ట్ అటాక్స్? కోవిడ్ సైడ్ ఎఫెక్ట్ అట. కోవిడ్ సైడ్ ఎఫెక్టే కాదు, వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ కూడా. అది వ్యాక్సిన్లతోటి షుగర్ వచ్చింది. వ్యాక్సిన్లతోటి అప్పటి వరకు షుగర్ లేని ఫ్యామిలీస్లో షుగర్ వచ్చింది. ఇప్పుడు వ్యాక్సిన్లను ఏమనాలో అర్థం కాదు. మరి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, చాలా విషయాలు వస్తున్నాయి. అది ఎప్పుడు ఇంకొక 200 ఏళ్ళ తర్వాత తేలుతుంది. అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ పెరిగింది, డొమెస్టిక్ వైలెన్స్ వెరీ ఇంట్రెస్టింగ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మెన్స్కు, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఎట్ హోమ్ ఉమెన్కు. అవునా? వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఎట్ హోమ్ ఉమెన్కి. మెన్కు వర్క్ ఫ్రమ్ హోమ్, ఎందుకంటే వాళ్ళు చేశారు, అక్కడ చేశారు, ఇక్కడ చేశారు. కానీ ఉమెన్ సంకల పిల్ల పెట్టుకొని ట్యాప్ మీద కొట్టింది. వాళ్ళ వర్కింగ్ అవర్స్ స్ట్రెచ్ అయిపోయినాయి. 12 అవర్స్ 14 అవర్స్ లాగిన్లో ఉంటున్నారు. ఇది ఇంకా హ్యూమన్ రిలేషన్స్ స్ట్రెంథన్ అయ్యాయి, బాండింగ్ అయింది. నిజమా? నాకు తెలిసిన ఫ్యామిలీలో మాత్రం ఎవరి రూమ్లలో వాళ్ళు ఫోన్లు పట్టుకొని కూర్చున్నారు. హ్యూమన్ బాండింగ్ చాలా మాట్లాడుతారు, కానీ హ్యూమన్ బాండ్ టెక్నాలజీ ఎప్పుడు దగ్గర రానియలే. ఈ కరోనా పీరియడ్లో కూడా ఫోన్లు అందరికి వచ్చింది, ఆన్లైన్ స్టడీ, పిల్లలంతా ఫోన్లు పట్టుకొని కూర్చున్నారు, ఫుడ్ బెడ్రూమ్లోనే అయిపోయింది. మనం పైకి వాట్సాప్లో మాట్లాడుకున్నాం, అబ్బా కరోనా వచ్చిన తర్వాత అందరం ముఖాలు చూసుకున్నాం, అందరు కలిసి తిన్నామని. కానీ మీ అభిప్రాయం, ఐఎమ్ నాట్ డిసగ్రీయింగ్ విత్ యూ, ఐ డిసగ్రీ, బట్ యూ కెన్ రైట్ ఇట్. ద్రవ్యోల్బణం అంటే అది కోవిడ్ వల్లే వచ్చిందంటారా? కోవిడ్ వల్ల విధించిన ఆంక్షలు వచ్చింది. కోవిడ్ వల్ల విధించిన ఆంక్షల వల్లే వచ్చిందంటారా? ఇంకొక పదం చేసి చెప్పండి, ఇంకో సెంటెన్స్. ఇట్లా పెరుగుతున్న తోక. ఎకానమీ డిసరప్ట్ అయింది. డిసరప్ట్ అయినప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మనం మెయిల్గా మొదలు. ఎకానమీ ఒక రొటీన్ నుంచి డిసరప్ట్ అయింది ఎకానమీ. వాట్ డూ యూ మీన్ బై డిసరప్షన్ ఆఫ్ ఎకానమీ? వాట్ ఎవర్ ద హోల్ థింగ్ ఈజ్ రోలింగ్ ఆన్ ఈస్ గాన్ ఎవ్రీ. నవ్ యూ డోంట్ హ్యావ్ ద స్కీమ్. నీకు అసలు మిగతా ఎకానమీస్ ఏమి లేవు. ఫస్ట్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రోజంతా కోవిడ్ మీద మాట్లాడవచ్చు మనం. అవునా? కానీ ఆన్సర్ ఏం రాస్తారు? అర్థమైందా? ఇది ఎక్కడ మీకు డిస్క్రిప్టివ్ ఆన్సర్స్లో ఫస్ట్ జనరల్ ఎస్ఏ రైటింగ్ కాదు, జనరల్ స్టడీస్లో క్వశ్చన్ కూడా ఇది ఉంది కదా. జిఎస్ పేపర్ 1 జిఎస్లో క్వశ్చన్ ఇది. నేను ఎస్ఏ రైటింగ్ మాట్లాడతలేను కాబట్టి ఈ కోవిడ్ది తీసుకున్నాను. కోవిడ్లో ఎకానమీ ఉంది. ఎకానమీ అనేది మేజర్ ఆస్పెక్ట్ యాంగిల్ నుంచి కోవిడ్ మాట్లాడుకుంటాం. సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు. వాట్ ఆర్ ద సైంటిఫిక్ రీజన్స్ అండ్ అచీవ్మెంట్స్ డ్యూరింగ్ ద కోవిడ్ పీరియడ్ అని అడగడు. అంత స్టూపిడ్ క్వశ్చన్ ఉండదు. అంటే ఫ్రాంక్గా చెప్తున్నా, వై కోవిడ్ కేమ్, డిస్క్రిప్టివ్ ఆన్సర్లో కోవిడ్కు కారణాలు ఏమిటి, కోవిడ్ని ఏ రకంగా ఎదుర్కొన్నామో మెడికల్గా వివరించండి అని ఎవడు అడగడు. అంత అది 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 మీ టెస్ట్ చేసేది కాదు స్కిల్స్ని.
కాబట్టి అట్లాంటి ప్రశ్నలు విడిచిపెట్టి ఎకనామిక్ ఆస్పెక్ట్స్, సొసైటల్ ఆస్పెక్ట్స్ మీరు ఆలోచించాలా. అక్కడ ఎనాలిసిస్ ఉపయోగపడుతుంది, కాంప్రహెన్షన్ ఉపయోగపడుతుంది. ఎన్నో విషయాలు మీకు తెలుసు, బట్ యూ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఏ బ్రాడ్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్ టు దట్ క్వశ్చన్. Broad approach. Your answer will be based on this comprehension only. Otherwise, you start somewhere, end up with somewhere. కోవిడ్ వల్ల ఉదాహరణకు ఈయన అన్నట్టుగా, మీరు అన్నారని కాదు, ఉదాహరణకు తీసుకున్నాను, బాండింగ్ పెరిగిపోయింది అన్నారు. కోవిడ్ వల్ల నిజానికి లాభాలు కూడా ఉన్నాయని ఆన్సర్ మొదలు పెట్టారనుకోండి, ఎట్లుంటుంది అంటే చెప్తున్నాను. అది ఆయన అనలేదు, నేను ఉదాహరణకు తీసుకున్నా, ఆయన దగ్గర నుంచి ఆన్సర్ తీసుకున్నా. ఎందుకంటే ఈ సమగ్రతలో బేసిక్గా ఏమైంది కోవిడ్, ఇట్స్ ఎ డిజాస్టర్ ఇన్ ద సొసైటీ. ఒక పెద్ద ఉపద్రవం వచ్చి పడ్డది, అక్కడి నుంచి అప్రోచ్ మొదలవుతుంది. అది కాంప్రహెన్షన్లో అక్కడ మొదలై మన అప్రోచ్ మనం ఏ రకంగా ట్రీట్ చేస్తామనేది వస్తుంది. దట్ ఈస్ వేర్ యువర్ కాంప్రహెన్షన్ విల్ హెల్ప్. దెన్ ప్రజెంటేషన్. వాట్ డూ యూ మీన్ బై ప్రజెంటేషన్? ప్రజెంటేషన్ అంటే ఏమిటి? ఎట్లా రాస్తారు అనేది ప్రజెంటేషన్. అర్థమైందా? ఎట్లా రాస్తారు దగ్గర క్వశ్చన్ చాలామంది చాలాసార్లు అడిగారు, సార్ మేము బుల్లెట్ పాయింట్లు రాయొచ్చా సార్, ఎందుకంటే వర్డ్స్ 200 కదా. ఇట్లా కొంతమంది ఆన్సర్లు బుల్లెట్ పాయింట్లు, లేకపోతే కొంతమంది అందంగా మేము ఎక్కువ రాసేస్తున్నాం అనుకుంటారు, ఇట్లా పెడతారు. ఇట్లా పెట్టి ఇదొక పాయింట్, ఇట్లా పెట్టి మళ్ళీ ఇంకో పాయింట్. ఇది చేస్తే ఏం చేస్తున్నారు తెలుసా? మీరు డిస్క్రిప్టివ్ ఆన్సర్లో ఎగ్జామినర్కి చెప్తున్నారు, నాకు ఈ విషయాలను తెలుసు, మధ్య మధ్యలో అతికించుకొని చదువుకో అంటున్నారు. Did you get my point? You are not giving a comprehensive answer. You are not giving them a descriptive answer. What you are doing? You are giving the keywords to the examiner and asking him or her to build an answer and award you marks. మీకు కంప్యూటర్లో లేకపోతే న్యూస్ ఐటెంలో చూస్తే కింద కీవర్డ్స్ అని ఉంటాయి చూసారా? ఇది ఎక్స్పాన్షన్ ఆఫ్ కీవర్డ్స్ మాత్రమే. ఇట్లా బుల్లెట్ పాయింట్లు రాస్తే ఐ డిసగ్రీ విత్ దోస్. చాలా మంది టీచర్స్ చెప్తున్నారట, కొన్ని ఇన్స్టిట్యూట్స్లో కూడా చెప్తున్నారట, మీకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి బుల్లెట్ పాయింట్స్ బాగా రాయండి, చుక్కలు పెట్టండి, యారోలు పెట్టండి. ఈ యారోలు, సిగ్మాలు, పైలు, బాండ్లు పెడితే రావు మార్కులు. దిస్ ఈస్ టెస్టింగ్ యువర్ డిస్క్రిప్టివ్ స్కిల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దే వాంట్ టు టెస్ట్ యువర్ ఆర్గ్యుమెంట్, బుల్లెట్ పాయింట్లో ఆర్గ్యుమెంట్ వస్తుందా? ఆర్గ్యుమెంట్ ఎక్కడొస్తుంది? వెన్ యూ రైట్ ఎ కంప్లీట్ సెంటెన్స్ యూ విల్ గెట్ ఎ ఆన్సర్. అర్థమైందా? కంప్లీట్ సెంటెన్స్ రాస్తేనే మీ ఆర్గ్యుమెంట్ బాగా చెప్పగలుగుతారు. అది ఇక్కడ మనకు ఉండాలి. ఇది ప్రజెంటేషన్లో ఉండాల్సిన లక్షణం. నేను సింప్లెస్ట్ విషయం చెప్పాను. సింప్లెస్ట్ విషయం ఏంటి? డోంట్ గో ఫర్ బుల్లెట్ పాయింట్స్ ఎవ్రీవేర్. కొంతమంది ఒక ఫార్మాట్ ఫిక్స్ చేసుకున్నారు. యూపీఎస్సీలో కూడా చూశాను, అప్పుడప్పుడు దిద్దడానికి తీసుకుంటుంటాను. నేను అసలు బోర్ కొడుతుంది, దిద్దను. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ టైంలో కూడా ఓపిక లేకుండా రాస్తే ఎట్లా? కనీసం ప్రిపరేషన్ అప్పుడన్నా వాక్యం రాయాలి కదా, ఎగ్జామ్లో లేకపోయినా. కానీ ప్రిపరేషన్ అప్పుడు, మాక్ టెస్ట్లప్పుడు కూడా బుల్లెట్ పాయింట్లు, యారో మార్కులు ఇచ్చేసి రాస్తే ఎట్లుంటుంది? అక్కడ చేస్తున్న తప్పు కోసం నేను చెప్తున్నాను. డోంట్ ఎవర్ పుట్ బుల్లెట్ పాయింట్స్ ఆర్ యారో మార్క్స్ అండ్ జస్ట్ పుట్ సింపుల్ వర్డ్స్. యూ హ్యావ్ టు రైట్ ఎ సెంటెన్స్. అండ్ సమ్ పీపుల్ హ్యావ్ ఫౌండ్ అవుట్ ఎ వే. మధ్య మార్గంగా ఒక వే కనిపెట్టారు చాలామంది. మొదటి పారాగ్రాఫ్ రాస్తారు, తర్వాత బుల్లెట్ పాయింట్ రాస్తారు. అంటే ఎగ్జామినర్ను చీట్ చేయడం కోసం. ఇది కూడా పద్ధతి కాదు. మై అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ డిస్క్రిప్టివ్ ఆన్సర్ ఈస్ యు ఆర్ రైటింగ్ ఎ మినీ ఎస్సే, యు ఆర్ రైటింగ్ ఎ షార్ట్ స్టోరీ, యు ఆర్ రైటింగ్ ఎ స్మాలెస్ట్ నావెల్ టు ఎక్స్ప్లెయిన్ ద పొజిషన్ ఇన్ ద క్వశ్చన్. అర్థమైందా? అది మీరు ఎంత బాగా రాయగలిగితే అంత మార్కులు వస్తాయి. బుల్లెట్ పాయింట్ రాస్తే ఊహించండి, హియర్ వీ హ్యావ్ 100 people. Out of 100 people, 50 people or 80 people, those who are writing mains, will be having all bullet points. ఎవరికి ఎక్కువ మార్కులు ఏమంటారు? నాకు ఎవరికి వస్తాయి మార్కులు? బుల్లెట్ పాయింట్లు రాసిన 80 మందికి అవే మార్కులు వస్తాయి. మరి ఎవరికి ఎక్కువ వస్తాయి? బుల్లెట్ల నుంచి పైకి వచ్చిన వాళ్ళకి వస్తాయి, డిస్క్రిప్టివ్ రాసిన వాళ్ళకి వస్తాయి. ఇది కీ. అర్థమైందా? ఇప్పటివరకు ఏమైనా బుల్లెట్ పాయింట్స్ మీద ఇది కనుక ఉంటే యూ కెన్ డిబేట్ విత్ మీ. లేదు సార్ ఇది కరెక్ట్ పద్ధతి అంటే యూ కెన్ సీ వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ ఈస్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎనీ ఎస్ఏ రైటింగ్ ఆర్ డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్. అక్కడే మీ టెస్ట్ 200 పదాలే మీకు చెప్పింది. బుల్లెట్ పాయింట్లు రాసి, ఉదాహరణకు ఇందాకే సేమ్ ఇండస్ వ్యాలీ
ఇండస్ వ్యాలీ లిపి, సింధులోయ నాగరికత లిపి. సింధులోయ నాగరికత లిపి కూడా టైం పోతుంది కదా రాయడానికి. సిమ్నాలి అంటే ఎట్లుంటుంది? బాగుంటుందా? టైం లిమిట్ ఉంది కాబట్టి మీకు అక్కడే ప్రాక్టీస్ ఉండాలి. ఎప్పుడు చేయాలి ప్రాక్టీస్? ఇప్పుడు చేయాలా. ముందు క్వశ్చన్స్ తయారు చేసుకోవాలా, ఆన్సర్ రైటింగ్ సిస్టమ్ రావాలా. టైం లిమిట్ ఉంది కాబట్టే మీరు ఏం చేయాలి? యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ కాంప్రహెన్సివ్ వే. వాట్ ఆర్ ద పాయింట్స్ యు ఆర్ రైటింగ్ ఇన్ దిస్ ఆన్సర్? ఇఫ్ యు నో ఇట్ వెల్, you will be putting it. This is the most important aspect I am talking. You can ask, I have talked, I interacted with the people who correct your papers. UPSC లో మెయిన్స్ పేపర్స్ కరెక్ట్ చేసే వాళ్ళతో సహా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను. బుల్లెట్ పాయింట్లకు మార్కులు రావు. బుల్లెట్ పాయింట్లకు ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్, పావు ఇట్లేసి టోటల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే డిస్క్రిప్టివ్గా రాస్తే మీకు మార్కులు బాగొస్తాయి. ఎందుకు అంటే ద ఆర్గ్యుమెంట్ ఆర్ అనాలిసిస్ ఆర్ ప్రజెంటేషన్ ఈజ్ రెడ్ బై ద ఎగ్జామినర్. చదువుతారా ఎగ్జామినర్? మీ ఆర్గ్యుమెంట్ను, మీ అనాలిసిస్ను చదువుతారు. బుల్లెట్ పాయింట్లలో అనాలిసిస్ ఏముంది? అర్థమైందా? మీ ఎగ్జామినేషన్ ఏముంది? మీ పరిశీలన ఎక్కడుంది బుల్లెట్ పాయింట్లో? అక్కడ సమస్య. తర్వాత ఇట్లా ఒకరు అడిగారు, ఎందుకు సార్ బుల్లెట్ పాయింట్లో కూడా సో అండ్ సో వారి ప్రకారం ఇది అని రాసేస్తామన్నారు. ఈ సైంటిస్టు లేక ఈ చరిత్రకారుడి ప్రకారం ఇది విమర్శ అని రాస్తామన్నారు. అది కూడా ఏమైపోయింది? ఆయన విమర్శను కూడా, ఆమె విమర్శను కూడా ముక్క చేసి పెట్టావు. విమర్శను ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు కౌంటరో లేకపోతే సపోర్టో చేయగలుగుతావా? బుల్లెట్లో చేయలేవు. అంటే ఎక్కడికక్కడ ముక్కలు అవుతాయి. ఆన్సర్ ముక్కలు కాదు కావాల్సింది, ఆన్సర్ సమగ్రంగా రావాలి. వేర్ బుల్లెట్ పాయింట్స్ అస్సలు రాయొద్దని నేను అన్ను. ఎక్కడ రాయాలి అంటే, ఇఫ్ యు ఆర్ రైటింగ్ ద ఆన్సర్, ఇఫ్ యూ వాంట్ టు డివైడ్ యువర్ ఆర్గ్యుమెంట్ ఇంటూ 3, గివ్ ఎన్ ఇంట్రొడక్షన్ పారా, దెన్ రైట్ దిస్ ఆన్సర్ హ్యాస్ 3 sections అని 3 రాయండి. అండర్స్టూడ్? తర్వాత ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఆ సమగ్రత ఎట్లుంది? మొత్తం బుల్లెట్లలో అయితే ఎట్లా ఉంది? అర్థమైంది ఇప్పుడు? That is where you will score more. See, if anyone wants to write bullet points, what they will be doing? They will be getting less marks. Ante kada. Here we are talking about how to score more and what is the perfect answer. That is why this detailed discussion. But as he asked, he has a valid question. Sir, time అయితే ఇంతే ఉన్నది కదా, అది సాల్వ్ చేసుకోవడానికి ఏం చేయాలి? ప్రాక్టీస్ ఉండాలా. అది సాల్వ్ చేసుకోనికే మీకు ఒక వ్యూ ఉండాలా. చెప్తాను నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా వ్యూ వస్తుంది అనేది. ఓకే, దెన్ లాస్ట్ పాయింట్ ఈస్ క్రియేటివిటీ. వాట్ డూ యూ మీన్ బై క్రియేటివిటీ? మీ ఆన్సర్ సృజనాత్మకంగా ఉండాలి. సృజనాత్మకంగా అంటే డిఫరెంట్గా ఉండాలి, రొటీన్గా ఉండకూడదు. భారతీయుల ప్రతిజ్ఞ రాయమంటే అందరూ భారతదేశం నా మాతృభూమితో మొదలు పెడితే సృజనాత్మక తేడున్నది, దాన్ని బట్టి అంటారు. అవునా? మీ ఆన్సర్ ఉదాహరణకు చెప్తున్నా, ఏ క్వశ్చన్ రాదు, అది ప్రతిజ్ఞ మీద ఆన్సర్ రాయండి అని అడగడు ఉదాహరణకు. ఎందుకంటే అందరికీ తెలిసింది అదే కదా, భారతదేశం నా మాతృభూమితో మొదలవుతుంది. అట్లే మిగతా అన్నిటికీ అట్లే మొదలవుతుంది. కాబట్టి ఆన్సర్స్ స్టాండర్డ్కి అట్లా మొదలు పెట్టకండి. మొదలు నుంచి చివరి వరకు మీ ఆన్సర్ మీదిగా ఉండాలి. ఆన్సర్ షుడ్ బి యువర్స్. వాట్ డూ యూ మీన్ బై దట్? మీ ఆన్సర్ మీదే అంటే అర్థం ఏంటి? ఓన్ అప్రోచ్. నిజానికి చెప్పాలంటే వీ హ్యావ్ అవర్ ఓన్ అప్రోచ్. క్లాస్ రూమ్ మనల్ని జడగొట్టింది. ఐఎమ్ స్పీకింగ్ యాజ్ అ టీచర్. క్లాస్ రూమ్ ఏం చేసింది? చెడగొట్టింది. ఇట్లే ఆలోచించామని చెప్పింది. ఇట్లే ఆలోచించి ఇట్లే రాయమన్నందుకు మనకు అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ సెమిస్టర్లో ఎన్నికి రాయాలి? 5 రాయాలి. 5 ఎక్కడ రాయాలి? ఇచ్చిన నోట్స్లకి వెళ్ళి రాయాలి. ఇంకా మీరు చదివింది ఏమున్నది, మీరు కొత్త అప్రోచ్ అయినది ఏమున్నది? ఆడికెళ్ళి మనకు బతుకంతా అట్లా మొదలైంది. దట్ ఈస్ వేర్ వీఆర్ ఫాల్టరింగ్. సో యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ అప్రోచ్ టు ద క్వశ్చన్. హౌ యూ బిగిన్ ద క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రియేటివిటీ ఈజ్ ద ఫస్ట్ వర్డ్. ఫస్ట్ సెంటెన్స్లో మీ అప్రోచ్ ఎగ్జామినర్ను చదివేటట్టు చేయాలా. చదివేటట్టు చేయడం అంటే ఏం చేద్దాం? 2 ముగ్గులు వేద్దామా? శ్రీరాములు నీవే కలవు అని ఆన్సర్ మొదలు పెడదామా? ఏం చేయాలి? ఏదో ఒక క్వశ్చన్కు ఏదో ఒకటి ఉంటుంది, ఒక ట్విస్ట్, ఒక
అట్రాక్ట్ చేసే ఏదో ఒక ఫ్యాసెట్ ఉంటుంది, ఒక లక్షణం ఉంటుంది, దాంతో మీరు మొదలు పెట్టాలా. అర్థమైందా? ఉదాహరణకు అశోకుడు చెట్లు నాటి, అశోకుడు రైట్ ఏ డిస్క్రిప్టివ్ ఆర్ అనలిటికల్ ఆన్సర్ అబౌట్ అశోకాస్ దమ్మ విచ్ వాస్ స్ప్రెడ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. ప్రాచీన భారతదేశంలో అశోకుడి దమ్మం యొక్క విస్తృతిని రాయండి అని అడిగారు అనుకోండి, ఏం రాస్తారు? నేనేం రాస్తా తెలుసా? చిన్నప్పుడు చదువుకున్నది అశోకుడు చెట్లు నాటించను అని, కానీ ఆయన చెట్లు మాత్రమే నాటించలేదు, ఆయన చేసిన ముఖ్యమైన పని శిలాశాసనాలు వేయించడం అని నేను మొదలు పెడతా. ఏమైపోయింది దిద్దేవాడికి? వీడియో కొత్త పాయింట్ చెప్పిండ్రా, నిజమే కదా. ఎవ్రీ వన్ విల్ బి థింకింగ్ వాట్ అశోక డిడ్ అంటే చెట్లు నాటించాలి. ఆయన హార్టికల్చర్ డిపార్ట్మెంటా? హీ వాజ్ అన్ ఎంపరర్ ఆఫ్ ఇండియా. చెట్లు నాటించడం అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యాక్టివిటీస్, ఒక చిన్న యాక్టివిటీ అది. హోమ్ ఫర్ ద ఏజ్డ్, లేకపోతే పక్షులకు హాస్పిటల్స్, లేకపోతే ఇవన్నీ కూడా పెద్ద సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటి. కానీ మనం చదివింది ఏంది? అశోకుడు చెట్లు నాటించాను. ఇప్పుడు ఏమైంది? దిద్దేవాడికి నేను ఇట్లా రాశాను అనుకోండి, అశోకుడు చెట్లు మాత్రమే నాటించలేదు. అసలు చెట్లు నాటించడం అశోకుడి శిలాశాసనాల్లో ఉన్న పాయింట్లలో ఒకటి మాత్రమే, అంతకంటే పెద్దగా ఉన్నాయి. అసలు మానవత్వం ఎట్లా ఉండాలో రాశాడు. మొత్తం అశోకుడి శాసనాలు మైనర్ రాక్ ఎడిక్ట్స్, మేజర్ రాక్ ఎడిక్ట్స్, పిల్లర్ ఎడిక్ట్స్ అంటే స్తంభ శాసనాలు, మేజర్ అంటే దీర్ఘ శాసనాలు, లఘు శాసనాలుగా విభజించబడున్నాయి. వీటిలో 14 దీర్ఘ శాసనాల్లో ఉన్న ముఖ్యాంశాలు ఇవి. అశోకుడికి సమాజం పట్ల ఏ రకమైన అభిప్రాయం ఉంది, రాజకీయం అంటే రాజకీయానికి సమాజానికి ఉన్న లింక్ ఏమిటి, ఇవంతా అశోకుడు తన శాసనాల్లో చేశాడు. ఇట్లా రాసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఏమైంది? మీకు రొటీన్గా ఉందా? శిలాశాసనాల మీద రాయడం ఏం చేస్తారంతా? అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3: 1 మేజర్ రాక్ ఎడిక్ట్స్, 2 మైనర్ రాక్ ఎడిక్ట్స్, 3 పిల్లర్ ఎడిక్ట్స్ అని 14లో ముఖ్యమైనవి రాసి అని రాసి డమ్ 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 కింద గీత కొట్టినవు, అయిపోయింది. కానీ ఇక్కడ అనాలిసిస్ ఏది, అప్రోచ్ ఏది, క్రియేటివిటీ ఏది? ఇప్పుడు నేను రాసిన ఒక సెంటెన్స్ ఉంది, దానికి ఎంత టైం అవుతుంది? 1 సెకండ్, ఒక 10 సెకండ్లు. కానీ ఆ సెంటెన్స్ ఏం చేస్తుంది? ఆన్సర్లోకి తీసుకుపోతుంది, మిమ్మల్ని చదవనిస్తుంది. అర్థమైంది కదా? ఇది నేను చెప్పబోతుంది. మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా? అది టైం తక్కువ ఉన్నా ఏదైనా సరే, సి ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఈస్ వన్ వర్డ్, దెర్ ఈస్ నథింగ్ పర్ఫెక్ట్. అద్భుతంగా పర్ఫెక్ట్ గింతే ఉంటుందని ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. రిలేటివ్ అంటే ఏంటి? తులనాత్మకం. మనం ఇంత టైంలో ఎంత బాగా చేయగలమని మాట్లాడుతున్నాం, కానీ ఇంత టైంలో ఇంతకంటే ఎవరు చేయలేరని ఎప్పుడు చెప్పలేము. చెప్పగలుగుతాం. ఇంతకంటే అద్భుతంగా ఎవరు చేయలేరని చెప్పగలుగుతామా? మన మించినోడు ఇంకొకరు వస్తారు, మన మించినోడు మనకంటే తక్కువ వాళ్ళు ఉండొచ్చు, ఎక్కువ వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి హౌ బెస్ట్ వీ కెన్ అప్రోచ్ ఇన్ ద గివెన్ టైమ్, దట్ ఈస్ వేర్ దిస్ ఆర్ట్ ఆఫ్ డిస్క్రిప్టివ్ రైటింగ్ ఈస్ దేర్. ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ యూస్ఫుల్ వాట్ వీఆర్ టాకింగ్ టుడే? దెన్ ఇఫ్ క్రియేటివిటీ ఈస్ ద మంత్ర, ఎక్కడ దొరకాలి క్రియేటివిటీ? ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఆన్సర్లో ఎక్కడ కనిపించాలి క్రియేటివిటీ? కంక్లూజన్ కూడా ఇంకా మొత్తం కనిపించాలి ఆన్సర్లో. క్రియేటివిటీకి ఓహో మనం ఇక్కడ క్రియేటివిటీ అంటే అందమైన బొమ్మ, మొత్తం అంతా రఫ్గా రాసి మొదటి 2 వాక్యాలు మాత్రం మంచి కుదిరించి రాసి ఇట్లా రాస్తున్నామని కాదు క్రియేటివిటీ. క్రియేటివిటీ అనేది మీకు అంతర్లీనంగా ఉంటుంది, అది బయటికి కూడా కనిపించదు. మీకు శ్వాస తీసుకుంటారు, మీకు అర్థమవుతుందా? క్లాస్ వింటున్నప్పుడు శ్వాస తీసుకున్నారు, అవునా? నేను చాలాసార్లు క్వశ్చన్ అడిగిన, మీరు అన్నం తింటుంటారు, నేను వచ్చి మిమ్మల్ని అడుగుతా, ఏం చేస్తున్నారు? అన్నం తింటున్నారు, శ్వాస తీసుకుంటలేరా? ఎందుకు చెప్పలేదు మీరు? ఎప్పుడు చేసేదే, అందరు చేసేది అనకండి, మళ్ళీ ఎప్పుడు చేసేదే అంటే అర్థం ఏంటి? శ్వాస తీసుకోవడం ఎంత అంతర్లీనంగా ఉంటుందో, అంటే మనకు తెలియకుండా ప్రతి సెకండ్ తీసుకుంటాం శ్వాస. నా అప్రోచ్ ఏమిటంటే, ఈ పదం ఉంది చూసారా, ఇది మీ సక్సెస్కు శ్వాస లాంటిది. మిగతావంతా అప్పుడప్పుడు అప్లై చేయొచ్చు, అప్లై చేయలేకపోవచ్చు, కానీ క్రియేటివిటీ అనేది మీకు శ్వాస. మీకు మార్కులు కాదు, మీ పేపర్ ఫ్లో అవుతుంటుంది, ఇట్లా వెలుగు చిరుముతుంది ఇది గనక ఉంటే. నేను ఇది ఎగ్జాగరేట్ చేసి చెప్తలేను, ఇట్స్ ట్రూ. చాలా కొత్తగా రాయాలి, వైవిధ్యంగా ఉండాలా.
మీ పేపర్ ఆన్సర్ చదవబుద్ధి కావాలి. చదివినప్పుడు ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మార్కులు ఎట్లా వస్తాయి? ఎవరేస్తారు? ఎగ్జామినర్కు మంచిగా అనిపించాలి. ఎగ్జామినర్కి ఎట్లా మంచిగా అనిపిస్తుంది? ఇది ఉంటే మంచిగా అనిపిస్తుంది. లేకపోతే మీ పేపర్ అన్నిటితో పాటు కలిసిపోతుంది. 1, 2 అటు ఇటు తేడాలే ఉండవు, కానీ ఎంత బాగా క్రియేటివ్ ఆన్సర్ ఉంటే అన్ని మార్కులు మీకు వస్తాయి. ఎప్పుడైనా డెకరేషన్ అనే ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, చాలా విషయాలు ఉంటాయి, కానీ వాటిని డెకరేట్ చేయటం, వాటిని పర్ఫెక్ట్ ప్లేస్లో పెట్టడం, దాన్ని ఆర్నమెంటేషన్ అంటాం. అదే మీకు అందాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఫంక్షన్ చేస్తున్నాం, పూలు తీసుకొచ్చినాం, ఫంక్షనే కదా, పూలే కదా అన్ని విసిరేసి ఈడ ఇట్లా పడేసి కూర్చుంటావు. ఏం చేస్తున్నావు? దాన్ని ఒక మాలగా కట్టినావు, మంచిగా హ్యాంగ్ చేసినావు, దానికి ఒక పద్ధతి పాడు అంటూ ఉన్నది. అప్పుడు దానికి ఒక రూపం వచ్చింది. సృజనాత్మకత ఏం చేస్తుందంటే మీ ఆలోచనలకు ఒక రూపాన్ని ఇస్తుంది. క్రియేటివిటీ గివ్స్ యూ దట్ షేప్. రిమెంబర్ దట్. దట్ ఈస్ వేర్ యువర్ ఆన్సర్ విల్ బి మోర్ వాట్ యు కాల్ జస్ట్ ఇల్యూమినేటింగ్. చాలా గ్లో ఉంటుంది మీ ఆన్సర్కి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను పదాలు చెప్తుంటే ఏందో ఎగ్జాగరేట్ చేస్తున్నాడు, ఎట్లుంటారు దిద్దేటోళ్ళు అట్లే ఉంటారు, మనం అట్లే ఉంటాం అనుకోకండి. ఎగ్జామినేషన్ ఈజ్ ద బ్యాటిల్ బిట్వీన్ యూ అండ్ ద క్వశ్చన్ పేపర్. ఫర్గెట్ అబౌట్ అదర్స్. అవునా కదా? ఎవరు ఎట్లా రాస్తున్నారు మీకు సంబంధం ఏంటి? మీ ఆన్సర్ అద్భుతంగా ఉండాలని ప్రయత్నం చేయాలి. ప్రతి క్షణం దానికి మీరు తప్పించాలా. దానికోసమే ఇంత ఎక్సర్సైజ్, ఇంత కంఠశోషం అన్నది. వై వీఆర్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఇట్స్ నాట్ మీరందరు ఇక్కడ కూర్చున్న అందరి ఆన్సర్లు ఇట్లే ఉండాలని కాదు. ఇవి వింటే ప్రతి ఒక్కళ్ళు బెస్ట్ ఆన్సర్ రాసేందుకు ప్రయత్నించాలని. డిడ్ యూ గెట్ మై పాయింట్? దిస్ ఈస్ ఇండివిజువల్ అప్రోచ్, ఇండివిజువల్ ఓరియంటేషన్. హౌ మచ్ యూ గ్రాస్ప్ దీస్ పాయింట్స్, దట్ బెస్ట్ వాట్ యు కాల్ రిజల్ట్ విల్ బి దేర్ ఇన్ యువర్ ఆన్సర్ షీట్. అర్థమైందమ్మా? సో దీస్ ఆస్పెక్ట్స్ 1, 2, 3, 4, 5 we have talked about. Then choosing your question. What do you mean by choosing your question? How to choose your question? We are not choosers. Beggars are not choosers అంటారా? వాళ్ళు ఇచ్చింది మనం రాయాలి అని. మీకు ఆర్ అని ఉంటుందా? స్కోప్ ఉంటుంది కదా. ఈ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలో స్కోప్ ఉందా? ఇది చాలా సింపుల్ విషయం కాబట్టి కానీ ఎందుకు చెప్తున్నాను అంటే, మెనీ ఏ టైమ్స్ ఆఫ్టర్ యూ స్టార్ట్ రైటింగ్ యూ ఫీల్ దట్ ఐ షుడ్ హ్యావ్ అటెంప్టెడ్ దట్ క్వశ్చన్. అయ్యా ఇది కాదు, అది రాస్తుంటే బాగుండే, బాగా రాస్తుంటేనేమంటారు. బయటకు వచ్చినాక కూడా ఒకసారి పేపర్ పడేస్తే తప్పు చేసింది నేను ఇది అసలు అంటారు. అక్కడ ఈ పాయింట్ నేను మొదలు పెడుతుంది. ఐఎమ్ ట్రయింగ్ టు డిసెక్ట్ ద సైకాలజీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ హాల్. ఇక్కడేంటి, స్పేర్ ఏ మినిట్ టు డిసైడ్. నేను మీకు చెప్పే క్రమంలో వేరే వేరే టీచర్స్ ఏం చెప్తారు, హౌ ద అప్రోచ్ ఈజ్ ఫర్ సచ్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్. ఐఎమ్ లుకింగ్ ఎట్ one of the very well known institute was saying that spare 30 minutes in thinking the question before essay writing. Essay 3 hours అంటే half an hour ఆలోచించు అన్నారు. నేను half an hour ఆలోచించమని చెప్పా మీకు, ఎందుకంటే దీంట్లో half an hour ఆలోచించేది లేదు essay writingలో. Spare a minute. Why spare a minute? When you see the questions, first thing, roll out your eyes on all the questions once. అసలు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మొత్తం చదవాలా. చాలామంది ఆతృతతో ఏం చేస్తారు, మనం చదివి ఇది వచ్చి మొదలు రాసి పడేద్దాం ఎక్కడెక్కడ పోతారు. మోదీ కూడా ఇదే చెప్పాడట. ఏమని చెప్పిండట, ముందు మీకు వచ్చిన క్వశ్చన్స్ రాసుకుంటూ పోండి అని చెప్పాడు. ఆయన ఏ ఎగ్జామ్ పాస్ అయిందో నాకు తెలియదు, అది వేరే విషయం. కానీ పరీక్షా పే చర్చలో మీకు బాగా వచ్చిన క్వశ్చన్స్ రాసుకుంటూ పోండి అన్నాడు. పద్ధతి కాదు. మీరు ఏం చేయాలి, మొత్తం క్వశ్చన్ పేపర్ ఒకసారి చూడాలా. దానికి ఎంతసేపు అవుతుంది? 3 నిమిషాలు అవుతుంది ఎట్ ద మోస్ట్. ఇంకా ఎక్కువ అర్థం చేసుకుంటూ చదువుదామంటే 3-5 నిమిషాలు అవుతుంది. ఇది కరెక్ట్ పద్ధతి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ వేర్ యు ఆర్, వేర్ యూ స్టాండ్ ఇన్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. అర్థమైందా? వేర్ యూ స్టాండ్ అంటే ఏంటి, నీకు అవతల టీం మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, నీ టీం ఎట్లా ఉంది, ఇది అర్థమవుతుంది. ఇప్పుడు దిగు, కబడ్డీ 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 అనుకుంటూ పో. అంతే కాకుండా అవతలు ఎంతమంది ఉన్నారు తెలియదు, ఏం లేదు, నేను పోవాలి కాదని కూతబడితే ఎట్లుంటుంది, దెబ్బకు అవుట్ అన్నా అవుతావు, లేకపోతే పాయింట్ వస్తే ఒక పాయింట్ వస్తుందేమో, తర్వాత ఇది మొత్తం కోర్టు ఖాళీ అవుతుంది. ఇస్ ఇట్ నాట్?
That is why I ask you to spare a minute before answering. చాయిసెస్లో ఆప్షన్స్లో ఉన్నాయి చూడండి, వేర్ యూ విల్ నో వేర్ యూ హ్యావ్ ఎనఫ్ మ్యాటర్ టు ఎక్స్ప్లెయిన్. రాయటానికి మీ దగ్గర సరుకు ఎంత ఉంది, ఆ క్వశ్చన్ సమగ్రంగా అంత పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏది బెస్ట్గా రాయగలుగుతాం, ఏది కొత్త రాయగలుగుతాం. సెగ్రిగేట్ ఇట్. బెస్ట్ ఆన్సర్ సెగ్రిగేట్ ఇట్. అర్థమైందా? బెస్ట్ ఆన్సర్స్ అంటే ఏమిటి? మీకు రాయగలిగిన ఆన్సర్స్ ఎస్ దీంట్లో కాన్ఫిడెంట్గా ఉన్నాను, అవి సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకోండి. ఇది అప్రోచ్ కావాలా? బికాస్ ఇన్ దట్ విచ్ యూ హ్యావ్ సెలెక్టెడ్ యూ షుడ్ హ్యావ్ ఇనఫ్ మ్యాటర్ టు ఎక్స్ప్లెయిన్. సమ్టైమ్స్ యూ ఫీల్ దట్ దిస్ ఆన్సర్ ఈస్ ట్రూ, బట్ యూ డోంట్ హ్యావ్ మచ్ టు ఆర్గ్యూ. మీకు చాలా విషయాలు లేవు మాట్లాడడానికి. 3 పేరాలతో క్వశ్చన్ అయిపోతుంది. 100 వర్డ్స్తో యూ విల్ బి ఫినిషింగ్ యువర్ ఆన్సర్. దెన్ you will feel that no, I should have answered that because I have more material to write on. Then again you will be having a problem because you don't have enough time. Again, in academic examination there is a rule. If they are asking you to write 5 questions, if you are writing 6 questions, best of 5 will be taken for the score. Is it clear? But I don't think so, or I don't know. These cases I never heard. It's my ignorance or whatever you can say. I never heard that students have written more questions and they will take the best 5 because you don't have much time to go for more questions. అట్లాంటి కేసులు 1-2 ఉంటాయి తప్ప అన్ని క్వశ్చన్స్ రాసేంత స్థాయి ఆ టైం ఉండదు. బికాస్ నవ్ డేస్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ వెరీ టఫ్. వై ఐఎమ్ సేయింగ్ టఫ్? యూ హ్యావ్ సీన్ ప్రిలిమ్స్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ, TSPSC and APPSC. అవునా? How was the prelims question paper? Genuinely tell me how many of you had 20 minutes to spare time after finishing your question paper? ఒక్కరు కూడా లేరు. 20 minutes మైనస్లో ఉన్నారంతా. అవునా? నెగటివ్ మార్క్ లేదు కాబట్టి మిగిలిన వాటికి ఒకటి సీనో బీనో సెలెక్ట్ చేసి గుద్దుకొని వచ్చారు తప్ప ఎవ్వరికి టైం స్పేర్ లేదు. ఇక్కడ అంతే. Because you have more questions to deal and time is restricted. Less than nenannu. There is nothing like less or more. Restricted antanu. Did you get my point why I said restricted? If you approach to the time as less time, you will fear. I say restricted time. You will accommodate yourself in that restricted time. అర్థమైందా? మన అప్రోచ్ ఇక్కడ ఉంటుంది. సమయం తక్కువ ఉంది కదా అంటే మనం భయం మొదలవుతుంది, ఎట్లా రాస్తామో అని. సమయము తక్కువ ఉండదు. సమయం నిర్ణీత సమయం ఉంది అనుకున్నప్పుడు నిర్ణీత సమయంలో ఆన్సర్లు రాసేందుకు మీరు పద్ధతిని పాటిస్తారు. నిర్ణీత సమయానికి తక్కువ సమయానికి తేడా ఉందా లేదా? దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ అప్రోచ్. డన్. సో ఇనఫ్ మ్యాటర్ టు ఎక్స్ప్లెయిన్. దెన్ స్కోప్ టు ఆర్గ్యూ. Some questions are out of argument. You can't argue some questions. It is self-explanatory type. For example, they are asking something on explain the factors resulting to so and so. You may not argue, but you have to just explain the factors. Line ga list out చేసి పెట్టావు, అక్కడ ఆర్గ్యుమెంట్ ఎక్కువ లేదు. దాంట్లో మార్కులు వస్తాయంటే వస్తాయి, కానీ మనం ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఉన్న స్కిల్ దాంట్లో బయటపడదు. అట్లానే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ డోంట్ చూస్ సచ్ క్వశ్చన్స్, but my approach is if you have a scope to argue, scope to put 2 points, 2 counterpoints on one topic, your answer will be more interesting to read. It's a psychological aspect, not a physical aspect. మార్కులు అక్కడ రావచ్చు, కానీ ఇక్కడ మార్కులు కొంచెం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నీ పేపరు బాగా అనిపిస్తుంది ఎగ్జామినర్కి. దిద్దిన తర్వాత పేపర్స్ బెస్ట్ పేపర్ తెలుస్తుంది కదా ఎగ్జామినర్కి. ఇంతకు ముందు వాళ్ళకంటే నీది బాగుంది. నెక్స్ట్ పేపర్ ఇఫ్ దే ఆర్ రైటింగ్ లెస్ దెన్ యూ, definitely this will be the cut point. This will be the benchmark for the examiner to award marks to the next candidate. Is it not? So you raise your benchmark. For that, you have to do such things. I prefer, this is not a compulsive one. Some people write those who have those questions, they will attempt only those questions which have some matter, means points to be written. That's it. They will get marks. I'm not saying they won't. But the questions where you have the scope to argue, put different points and put forth some critical examination of the issue, there you will have more scope to get more marks. So this is one.
And last one is presentation, as I talked already. Presentation is always an important aspect when you choose your question. Yeah. His question, did you understand? Last APPSC, they asked about Shatavahana agriculture. I'm not explaining the whole question. I'm saying the question is on Shatavahana, agriculture in Shatavahana period. How do you approach? From tomorrow. Tomorrow we have history session in the afternoon. I'll explain it thoroughly. But I'm not skipping that answer now. Whatever you have, for example, from tomorrow again, APPSC or the TSPSC history section will be there. That history session, I will be dealing questions itself. For example, you have every day we'll be dealing 10 to 15 questions or 10 questions in the stipulated time. Approach to the questions, subheadings, materials, those things. There we will know. మీకు అది విషయం చెప్తారు. ఇప్పుడు హిస్ క్వశ్చన్ ఈజ్ శాతవాహన అగ్రికల్చర్ మ్యాటర్ లేదు. మ్యాటర్ లేదని ఎట్లా అంటున్నారు అంటే, ఎందుకన్నారంటే మీరు ఇప్పటిదాకా చదివిన పుస్తకాల్లో మ్యాటర్ లేదు, రాసిన టీచర్ దగ్గర మ్యాటర్ తక్కువ ఉంది. ఇంకేమున్నాయి పాయింట్స్? పానీయ గ్రహిక, రాజకంకేట is lands. Paniya Grahika, irrigation system, development of irrigation system, is it not part of the development agriculture? ఓకే. తర్వాత కొన్ని పాయింట్స్ ఉంటాయి మీకు బయటికి కూడా గుర్తురానివి. ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవేమో ఇవి విస్టి. వాట్ ఈస్ విస్టి? కరెక్టే అది. అగ్రికల్చర్ డెవలప్మెంట్లో మీరు కాంపోనెంట్స్ రాస్తూ దాని రిపర్కషన్స్, దానివల్ల ఫలితాలు ఏం రాశారు. అగ్రికల్చర్లో అగ్రికల్చర్ ఈజ్ వాట్? వన్ ఈజ్ ద కండిషన్స్ ఇన్ అగ్రికల్చర్. హూ ఆర్ ద వర్కర్స్? మీరు శూద్రులు వ్యవసాయంలో ఎంటర్ అయింది రాశారా? ఎందుకు రాయలేదు? ఇది చాలా క్రిటికల్. అదే డిస్క్రిప్టివ్ ఆన్సర్ కాదు, అసలు మీకు ఎగ్జామినేషన్ ముందు. ఇప్పుడు మనకు అంత చెప్పుకొని టైం ఉండదు. టుమారో ఆల్సో వీ డోంట్ హ్యావ్ దట్ టైమ్. వీఆర్ నాట్ డీలింగ్ అగైన్ శాతవాహన చాప్టర్. ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అబౌట్ శాతవాహన పీరియడ్ ఈస్ Shudras entering into agriculture in a very big way is the major activity. Maurya to Shatavahana period is the biggest period in India where agricultural expansion is happening through Shudra mode of agriculture. Again, from here onward, that Shudra mode expanded. That is why come Kalyani Chalukyal varaku 12th century varaku రాజులు అంతెవరు అయిపోయిందా? అగ్రికల్చర్ కు శూద్ర మోడ్ ఆఫ్ అగ్రికల్చర్ మాట్లాడకపోతే యూ కాంట్ అండర్స్టాండ్. శూద్ర మోడ్ ఆఫ్ అగ్రికల్చర్ స్టార్టెడ్ డ్యూరింగ్ మౌర్య టు శాతవాహన పీరియడ్ మేజర్. నౌ ల్యాండ్ ఈస్ abundant, but we need tillers where Shudras are gradually becoming cultivators. We call them as kapus. Kapu ante kapu. All the agriculturists were called as kapus. Later, these kapus divided into Reddy, Velama, Kamma by 12th century. But everyone is a kapu. Panta kapulu, those who are agriculturists. And in Shatavahana, you have another thing. The whole society structure is, villages are three types of villages. Agriculture villages, mixed villages, border villages. Have you read this? If you understand all the, ikkada comprehension avsaram. Ippudu chudandi, meer oka question adigaru. Whatever we have read, put together and bring it together in the first 1 minute. అర్థమైందా? ఫస్ట్ 1 minute మీరు చదివింది ఒక దగ్గరకు వస్తే ఆన్సర్ ఎంత బాగా వస్తుందో వస్తుంది. రాయటం మొదలు పెడితే యూ మే స్కిప్ ఎవ్రీ క్వశ్చన్. స్పేర్ ఎ మినిట్. అగ్రికల్చర్ మీరు రాశారు. హ్యావ్ యూ యూజ్ ద వర్డ్ సర్ప్లస్? మిగులు అన్న పదం రాశారా?
అది ఆ పదం చాలా ఇంపార్టెంట్. దీంట్లో చాలామంది ఏం చేస్తారు, దీంట్లో అభివృద్ధి చెందింది, అభివృద్ధి అక్కడ కూడా వచ్చింది, అది చాలా పైపైన. కొన్ని పదాలు మీరు పర్ఫెక్ట్గా పడాలి, సైంటిఫిక్గా పడాలి, శాస్త్రానికి సంబంధించి సబ్జెక్ట్ సంబంధించిన పదాలు పడాలి. మిగులు, సర్ప్లస్. ఇంగ్లీష్ మీడియం మిగులు అంటే సర్ప్లస్, మిగులు అంటే మళ్ళీ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయకండి తెలుగు నుంచి, విచ్ ఈజ్ లెఫ్ట్ ఓవర్ అని రాయకండి. సర్ప్లస్, సర్ప్లస్ is an economic word, economy word. Surplus, surplus in agriculture shifting to urbanization, surplus in agriculture moving to production side and trade. All these things we have to write. Surplus in agriculture will take agricultural produce to offshores. ఇవి కూడా ఉత్పత్తులు కూడా ఆఫ్షోర్స్ కు ట్రావెల్ అవుతాయి. Pardon? Again, that you can tell. When you have more surplus, when you have more economic activity, what will happen? More patronage to religion, more patronage to arts, not leisure. Again, there is a problem. Leisure రాదు. లీజర్ ఎప్పుడు, లీజర్ అనేది మీకు సర్ప్లస్ నుంచి లీజర్ సర్ప్లస్ వస్తే ఇంకా బిజీ అవుతుంది. లీజర్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు ఓన్లీ వన్ పర్టికులర్ క్లాస్, దట్ ఈస్ లీజర్ ప్రీస్ట్లీ క్లాస్. ఇంటలెక్చువల్ క్లాస్కి మాత్రమే లీజర్ ఉంటుంది, మిగతా ఏ టాయిలింగ్ క్లాస్కు లీజర్ ఉండదు. అర్థమైందా నేను చెప్పింది? ఆయన లీజర్ అన్నాడు. లీజర్ అంటే క్రియేటివిటీకి వస్తుంది, ఆర్ట్స్కి వస్తాయి అన్నాడు. లీజర్ క్లాస్ ఎవరు? ఎక్కువ కష్టపడింది ఎవరు? ఇంటలెక్చువల్ క్లాస్. ఇది చేయాల్సిన అవసరమే లేదు. పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడి అలసిపోయి పండుకోనాల్సిన అవసరం లేదు. చాలా మాటలతో అయిపోతుంది, మంత్రాలతో అయిపోతుంది. ప్రీస్ట్లీ క్లాస్ ఇవంతా జరుగుతాయి. లీజర్ అక్కడ ఉంటుంది, ఎందుకే అది వేరు మళ్ళీ డిబేట్. బట్ ఎకనమిక్ అబండెన్స్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ ఆర్ these things can be explained. Okay, this is my view about leisure class. So answer should be creative, I talked about it. Then answer should be impressive, this is the byproduct. Creativity begets, creativity gives you the impressive answer. The people who correct your answer sheet will be impressed by your creative answer. సో మీ ఎయిమ్ ఎట్లా ఉండాలంటే ప్రతి ఆన్సర్ ఇంప్రెసివ్గా ఉండాలి. అయిపోతుంది రాసేస్తున్నాం అని ఉండకండి. దట్ ఈస్ వేర్ ఐ సెడ్ క్రియేటివిటీ. ఎవ్రీ ఆన్సర్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్. ఒకదాన్ని కొటేషన్తో మొదలు పెడితే ఒకదాన్ని డేటాతో మొదలు పెట్టండి. అర్థమైందా? ఒకదాన్ని ఇంకో సందర్భంతో మొదలు పెట్టండి. ఆన్సర్ షుడ్ బి ఎక్స్ప్లనేటరీ. వాట్ డూ మీన్ బై ఎక్స్ప్లనేటరీ? అడిగిన ప్రశ్నకు ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం ఉండాలి దానికి, లేకుండా ఇర్రిలవెంట్గా కనిపించద్దు. నీకు చాలా విషయాలు తెలుసు, దాంట్లో పడేసావు. ఇప్పుడు ఆ ఎగ్జామినర్ ఏం చేయాలి? వెతుక్కొని గుచ్చుకోవాలి హారాన్ని. అవునా కదా? అట్లుండకూడదు. ఆన్సర్ షుడ్ బి ఎక్స్ప్లనేటరీ. దోస్ 200 words షుడ్ బి ఇన్ ఇట్ సెల్ఫ్ thorough. I am using a word in itself. What do you mean by in itself? వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఇంతే ఆన్సర్ నేను రంగరించి ఫైనల్ చేసిన అని చెప్పాలా. ఇంకా ఉంది సీరియల్, నెక్స్ట్ మెయిన్స్లో రాస్తా అని రాయొద్దు. అవునా? అర్థమైందా? ఇన్ ఇట్ సెల్ఫ్ అంటే అది. ఇన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఆన్సర్ షుడ్ బి ఎక్స్ప్లనేటరీ. వాట్ ఎవర్ యూ కెన్ పుట్ యువర్ ఆర్గ్యుమెంట్, ఇట్ షుడ్ బి ఎక్స్ప్లనేటరీ అండ్ థరో ఇన్ ఇట్ సెల్ఫ్ ఇన్ దిస్ ఆన్సర్. దట్స్ ఇట్. అంతకుమించి మీరు ఒకవేళ 2-3 పాయింట్స్ ఇంకా మిస్ అయిపోతున్నాయి అనుకోండి, ఏం చేస్తారు? అబ్బా టైం లేదు, 200 పదాలు దాటింది, ఆల్రెడీ 220 రాసాం, ఆల్రెడీ 220 స్పెంట్, ఐ కాంట్ అఫోర్డ్ టు రైట్ మోర్. వాట్ యూ విల్ డూ? మిస్ అయిన పాయింట్స్ లిస్ట్ అవుట్ చేసి ఒక సెంటెన్స్లో దొబ్బేయండి. ఎక్సెట్రా షుడ్ బి కన్సిడర్డ్ వైల్ డిస్కసింగ్ దిస్ టాపిక్. తదితరాలు ఇటువంటివి ఈ అంశంలో ఆలోచించదగ్గ విషయాలు అని ఒక జనరల్ స్టేట్మెంట్ బట్టి మీ దగ్గర ఇంకా వర్డ్స్ లేవు. ఏం చేయాలి? బస్సు సీట్ నిండిపోయింది, ఏం చేస్తాడు కండక్టర్? వెనకకు దొబ్బుతాడు, నిలబడండి అని. లాస్ట్కి పోయి నిలబడ అన్నట్టు చివరి ఆన్సర్లో
మీరు చెప్పాల్సిన మిగిలిన పాయింట్స్ ఏమైనా ఉంటే ఒకదాని పక్క ఒకటి పెట్టి కామా పెట్టి ఎక్సెట్రా అని చెప్పేసి సెంటెన్స్ క్లోజ్ చేయండి. అప్పుడు సమగ్రత వచ్చేస్తుంది. ఓహో వీళ్ళకి తెలుసు కానీ ఇంతకు మించి చేయలేకపోయినారని ఒక చిన్న సింపతి కూడా ఉంటుంది. అర్థమైందా టెక్నిక్? ఆన్సర్ రైటింగ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సైకలాజికల్ ప్లే. ఎగ్జామినర్కు మీ మధ్య ఆట అది. ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఆట ఆడుకుంటాడు. జోక్ నిజంగా. ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఏం చేస్తారు అంటే టీచర్ కూడా ఇంటెలిజెంట్ ఉండాలి, దిద్దేవాళ్ళు కూడా ఇంటెలిజెంట్ ఉండాలి. వంతు గంతేసిపోతే ఎవడేం చేయలేడు. కానీ దిద్దేవాళ్ళు ఇంట్రెస్టింగ్గా చదివితే, రాస్తున్న వాళ్ళు తెలివిగా రాస్తే మస్తు ఆటలా ఉంటుంది. అరే భలే చేసిండే అన్నట్టు ఉంటుంది, భలే చేసింది అన్నట్టు ఉంటుంది. దట్ ఈస్ వేర్ ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ ఎ గేమ్ ఆఫ్ యువర్ ఇంటలెక్ట్. What without redundancy? What do you mean by redundancy? రిపీట్ చేయొద్దు విషయాన్ని. ఉన్నది 200, మీకు ఇంతే తెలిస్తే ఏమవుతుంది, మనకు తెలిసింది ఇంతే అయితే ఇంకా అని మళ్ళీ పాత చెప్పుకుంటూ వస్తావు. ఆ రిడెండెన్సీకి పోకండి. రిడెండెన్సీకి పోతే ఉన్న పాయింట్ విలువ కూడా పోతుంది. డోంట్ రిపీట్ థింగ్స్. పుట్ సంథింగ్ ఎక్స్ట్రా ఇఫ్ యూ నో. అదర్వైజ్ ఇఫ్ దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ 200 వర్డ్స్, ఇఫ్ యూ ఆర్ ఫినిషింగ్ ఇన్ 180, అరే ఇంకా 20 ఉన్నాయి కదా, పూర్తి చేయకపోతే పేపర్ దిద్దరేమని భయపడద్దు. Forget about those 20, but don't repeat. If you repeat, what will happen? The power of the written word already will dilute. It gets diluted. అప్పటిదాకా మాట్లాడి దాన్ని మళ్ళీ, ఇప్పుడు ఉదాహరణకు నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్న పాట పాడిండు. పాట పాడిన తర్వాత సినిమాలో పాట అయిపోగానే వాడు నిలబడి ఆమెతోటి నీకు నీలి ఆకాశం ఇద్దామనుకున్నాను అని అంటే ఎట్లుంటుంది మాటల్లో? ఆల్రెడీ అద్భుతంగా పాడిండు కదా వాడు, మళ్ళీ నువ్వు వర్డ్స్లో చెప్తావా? వై డైల్యూట్? ఫినిష్, లీవ్ ద ఇంప్రెషన్ దేర్. డోంట్ వరీ అబౌట్ దట్ రిమైనింగ్ 20 వర్డ్స్. డిడ్ యూ గెట్ మై పాయింట్? అందుకే ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నా. అంటే మొత్తం అయిపోయినాక మళ్ళీ ఎందుకు ఈ గంతులేసుడు? చేసేది థరోగా చేయాలా. దట్ ఈస్ వేర్ యువర్ క్రియేటివిటీ అండ్ ఇంప్రెసివ్నెస్ విల్ బి దేర్. ఓకే, సో నో రిపిటేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. చాలామంది రైటింగ్లో రిపిటేషన్ ఉంటుంది. ఎక్కడైతే తెలియదో అప్పటిదాకా రాసింది మళ్ళీ ఇంకోసారి వాక్యం ఇంకా తిరగదిప్పి రాసింటారు. అది మీ ఆన్సర్ను డైల్యూట్ చేస్తుంది. హౌ ఆన్సర్స్, ఇప్పుడు నేను క్రియేటివ్ అని చెప్పాను, దానికి ఇదే చెప్పాను. హౌ యూ కెన్ బి క్రియేటివ్? బై యాడింగ్ కోట్స్. లేకపోతే ఆన్సర్లో ఏముంటుంది, వైవిధ్యం ఏముంటుంది? Will you have any diverse appearance in the answer? No. So add quotes, data, events, which are, and sometimes the events are very staggering events. కొన్ని ఆన్సర్స్ ఎట్లా ఉంటాయి? ఉదాహరణ, క్రిమినలైజేషన్ ఆఫ్ సొసైటీ, ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ క్రిమినలైజేషన్ ఆన్ యూత్. వాడు దుర్మార్గుడు మొన్న హరిహర కృష్ణ అనేవాడు ఏం చేసిండు? ఆ అబ్బాయిని ఫ్రెండ్ని క్రూరంగా చంపాడు అవయవాల మీద తీస్తూ. అది మీరు అదొక ఈవెంట్. చాలామంది ఫ్రెండ్స్ను తాగి చంపేసి పడేసింటారు. కానీ వీడేం చేసిండు, దీంట్లో ఒకటి కలిచివేసే ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడు. ఆ ఈవెంట్తో మొదలు పెట్టామనుకోండి ఇంపాక్ట్. వాడు క్రైమ్ వెబ్ సిరీస్ చూసిండట ముందు ఏమేం చేయాలని. వెబ్ సిరీస్లు చూసి చేసాడు. అంటే వెబ్ సిరీస్లు బ్యాన్ చేయమని డిబేట్ చేయము ఇక్కడ, కానీ ఇంపాక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో వీఆర్ టాకింగ్ అబౌట్ సచ్ ఇంపాక్ట్, సచ్ థింగ్స్. హౌ యూ కెన్ సచ్ ఎగ్జాంపుల్స్. డిడ్ యు గెట్ మై పాయింట్? ప్రీతి, కమ్యూనలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. No one knows it's the love jihad. But since the man is Saif, one political leader started saying that it is love jihad. After 2 days, he stopped talking about love jihad. Immediately, he talked about love jihad. Didn't he polarize the society with that? ఇంకొక వీడియో చూసాను సేమ్ కేసులో. ఇంకొక ఆయన అడ్వకేటెడ్, ఆయన కూడా సుత్తి తప్పు. ఆయన ఏం చేశాడు, లవ్ జిహాద్ కాదని కండెమ్ చేస్తూ, దిస్ గర్ల్ వాజ్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఆన్ హిమ్, హీ రిజెక్టెడ్, దట్ ఈస్ వై షీ కమిటెడ్ సూసైడ్ అని పడేశాడు. ఆధారం లేదు, పాడలేదు. అర్థమైందా? సోషల్ మీడియాలో ఎట్లా ఉంటాయి ఇవన్నీ కూడా. ప్రీతి వచ్చింది, ఇవన్నీ కూడా రాయాలి. ఇంకా కార్పొరేట్ కాలేజ్, మీడియా ఈజ్ అన్బయాస్డ్, మీడియా బయాసెస్ మీద రాయాలి. ఎగ్జాంపుల్ సి న్యూస్ పేపర్స్. శ్రీ చైతన్యలో పిల్లగాడు ఉరేసుకున్నాడు. నో న్యూస్ పేపర్, ఐ థింక్ ఐ హ్యావ్ రెడ్ ఆంధ్రజ్యోతి, ఐ డోంట్ నో దట్ న్యూస్ పేపర్. ఆంధ్రజ్యోతిలో దే ఆర్ నాట్ గివింగ్ ద నేమ్ ఆఫ్ ద కాలేజ్.
ఒక ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలో ఉరేసుకున్నాడు శ్రీ చైతన్య అన్నాడు. ఎందుకంటే వాడు 1, 1, 2 అడ్వర్టైజ్మెంట్ రాదు వీనికి, ప్రతి ఏటా లక్షల అడ్వర్టైజ్మెంట్. ఓ కార్పొరేట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో అట. అదే నువ్వు నిజాం కాలేజీలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య అయితే రాయవా? రాష్ట్రంలో ఉన్న ఒక విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నాను రాస్తాడా వాడు? వాడు ఉస్మానియా యూనివర్సిటీని బరాబర్ రాస్తాడు, ఆర్ట్స్ కాలేజీని బరాబర్ రాస్తాడు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడు వాడు. మీరు చూసారు ఇవి పేపర్లో, ఇది అబ్జర్వ్ చేయండి. వాడు కేవలం మీరు ఎప్పుడు తట్టిండదు, పేపర్లలో చాలా దుర్మార్గాలు ఉంటాయి ఇట్లే. ఓ కార్పొరేట్ కాలేజీలో ఆత్మహత్య అట. అందరికీ తెలుసు శ్రీ చైతన్యాన్ని, కానీ వాడు రాయాడు, పేరు రాయాడు వాడు. ఇది బయాస్డ్ నేచర్ ఆఫ్ మీడియా, కమర్షియలైజేషన్ ఆఫ్ మీడియా, నాట్ అరేయింగ్ టు ట్రూత్స్. ఇవంతా ఏం చెప్తున్నాను, ప్రతి ఆన్సర్కి ఇది వస్తుంది కాదు నేను చెప్తున్నా. ఇటువంటి వాటికి మీ దృష్టి పోవాలి. అవి ఏం చేస్తాయి తెలుసా మీ ఆన్సర్ని? సమ్ ఈవెంట్స్ విచ్ విల్ జస్ట్ స్పార్క్ ఇంట్రెస్ట్ వెన్ దే రీడ్. చదివినప్పుడు ఇంట్రెస్ట్ పుడుతుంది, అర్థమైంది? అట్లాంటి ఉదాహరణలు మీరు అర్థం చేసుకోవాలి. దానికి అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? యూ షుడ్ అండర్స్టాండ్ ద న్యూస్ ఆర్ ద సబ్జెక్ట్ బై రీడింగ్ ఇన్ బిట్వీన్ లైన్స్. ఐఎమ్ యూజింగ్ ఎ ఫ్రేజ్, ఇన్ బిట్వీన్ లైన్స్. వాట్ యూ మీన్ బై బిట్వీన్ లైన్స్? రీడింగ్ బిట్వీన్ లైన్స్ అంటే ఏమిటి? లైన్స్ మధ్యలో చదవడం అంటే ఏంటి? లైన్స్ మధ్యలో తెల్ల కాగితం ఉంటుంది, తెల్ల లైన్ ఉంటుంది, ఏముంటుంది ఆడ? రీడింగ్ బిట్వీన్ లైన్స్ అంటే ఏమిటి? కాదు, కనెక్టింగ్ డాట్స్ కూడా కాదు, కానీ దాదాపు దానికి రాస్తున్న భావానికి ఇంకా వెనక కూడా ఉండడం చదవటం. ఒక్కొక్కసారి రాసేవాళ్ళు మొత్తం రాయలేకపోవచ్చు, రాయకపోవచ్చు, రెండును. కాన్షియస్లీ దే విల్ నాట్ రైట్, సమ్ టైమ్స్ దే డోంట్ రైట్. బట్ రీడింగ్ బిట్వీన్ లైన్స్ మీన్స్ ద ఇన్నర్మోస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. వెన్ యూ రీడ్ ఎ న్యూస్ పేపర్ యూ హ్యావ్ టు అర్థం చేసుకోవాలా. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటే అది, దాని కాంటెక్స్ట్, సందర్భాన్ని తెలుసుకోవాలి. దట్ ఈస్ రీడింగ్ బిట్వీన్ లైన్స్. ఇఫ్ యూ రీడ్ బిట్వీన్ లైన్స్ యూ విల్ అండర్స్టాండ్. ఐ రీడ్ న్యూస్ పేపర్స్ బిట్వీన్ లైన్స్. నాకు అంత మొత్తం అంటే ఎక్స్రే కళ్ళలా ఉంటుంది చదివితే. ఓ పేపర్లో వస్తుంది, హిమాచల్ గుజరాత్ ఎలక్షన్స్లో వస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో అంటే మోదీ స్వరాష్ట్రంలో జయకేతనం, అధ్యక్షుడు రాష్ట్రంలో ఓటమి. అంటే నడ్డాది హిమాచల్ ప్రదేశ్ ఓడిపోయిండట. అదే రెండిట్లో గెలిచింటే రెండు రాష్ట్రాల్లో మోదీ జయకేతనం. అర్థమైందా పేపర్కు లక్షణం? ఎందుకు? ఇప్పుడు మోదీని తగ్గించకూడదు కాబట్టి ఏం చేశాడు? పెంచిండు. ఇది నేను ఒక ఉదాహరణగా చెప్తున్నా, ఇది రాయమని కాదు, రాసే అవసరం వస్తుందని కాదు. మన క్రిటికల్ థింకింగ్ ఎక్కడుంటుంది అని చెప్పడం కోసం. యువర్ ఆన్సర్ నీడ్స్ క్రిటికల్ థింకింగ్. ఇవి అరే కార్పొరేట్ కాలేజ్ చెప్పాను, ఎంతమందికి వచ్చింది? తోచదు, ఎవరు చూడలేదు అనుకుని వేరే. ఎందుకంటే నాకు తెలుసు కదా శ్రీ చైతన్య అని ఊరుకున్నారు. కానీ వీడు దొంగ రాస్తలేడు అని అన్నాడు. అది క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ ఉంటే సచ్ ఈవెంట్స్ యూ కెన్ అండర్స్టాండ్ టు రైట్ ఇన్ ఎ బెటర్ వే. దెన్ impressive. What do you mean by impressive? The style of writing is the key for it. What do you mean by style of writing? మీరు రాసే పద్ధతి, మీ వాక్య నిర్మాణం. Many of the students don't complete the answer, complete the sentence. చాలా మంది ఆన్సర్స్ మీరు చెక్ చేసుకోండి, సెంటెన్స్ పూర్తి రాయారు, లాస్ట్ దగ్గర చుక్క పెట్టి పడేస్తాడు చూసుకోండి అని. ఉంది అనే దగ్గర కంజూసి చేస్తారు. ఉంది బదులు కట్టడం, ఫుల్ స్టాప్. ఉంది అని రాస్తే ఏమయ్యేది? ఎన్ని సెకండ్లు పోతుంది? నానో సెకండ్ అది ఉందికి. కానీ ఉంది రాయకుండా వెళ్ళిపోతారు. అక్కడ ఏమవుతుంది? మీ ఆన్సర్లో అందంగా ఉండదు, ఇంప్రెసివ్గా ఉండదు. వాక్యాలు పూర్తి చేయటం కానీ రాసే పద్ధతి కానీ ఇంప్రెసివ్గా ఉండాలా. రాసే పద్ధతి ఇంప్రెసివ్గా ఉండాలంటే స్టైల్ మీన్స్ ద వర్డ్స్ యు చూస్. What do you mean by the words you choose? పర్ఫెక్ట్ మీనింగ్ వచ్చే వర్డ్ ఉండాలా. ఓకే, అప్రాప్రియేట్ వర్డ్ కాదు. పర్ఫెక్ట్ మీనింగ్ అంటే ఏమిటి? కొన్నిసార్లు కొన్ని పదాలకు అంతకంటే మించిన పదం ఉండదు అర్థం చేయడానికి. అట్లాంటి పదాలు పట్టుకోవాలా. ఒకవేళ రీఎగ్జామినింగ్ అన్న పదాన్ని నేను ఫస్ట్ వాడాను, గుర్తుందా? రీఎగ్జామిన్. వాట్ డూ యూ మీన్ బై రీఎగ్జామిన్? It means in the society about this question or about this topic, there are some news or views. But now we have to re-examine the whole thing.
means we have to revise it. We have to revise our understanding. We have to revisit. We have to re-understand. We reorient ourselves by revisiting it. ఇవన్నీ పదాలు ఒకటే. రీవిజిటింగ్, రీఓరియంటేషన్, రీ-ఎగ్జామిన్ అన్నానా? ఈ ఒక్కటి బెటర్ అంతా ఏం చేసాం మనం? ఒక మొత్తం దానికి ఒక డైరెక్షన్ ఇచ్చినాం. ఇప్పటి వరకున్న అవగాహన ఇది. బట్ బై ఎగ్జామినింగ్ ఆర్ రీఓరియంటింగ్ ఇట్ వీఆర్ కమింగ్ టు ఎ న్యూ కంక్లూజన్ అన్నాం అనుకోండి. ఈ అన్న పదంతో వచ్చిన సఫిక్స్తో వచ్చిన పదము మీకు థరో మీనింగ్ ఇస్తుంది. Did you get my point? That is where you have to apply perfect words. Appropriate కాదు, perfect words. Every word carries a thorough meaning. That meaning you shouldn't miss. For that what you have to do? మంచి పదాలు రావాలంటే ఏం చేయాలి? ఏం చదవాలా? ఎడిట్ పేజీలు చదవాలా? ఎడిట్ పేజీలు చదవడం చాలా ఇంపార్టెంట్. మీకు మంచి పదాలు పడతాయి. ఎందుకంటే ఎడిట్ పేజ్ రాసేది న్యూస్ ఐటెం కాదు, అది వ్యూస్ చదివేటప్పుడు మీకు మంచి పదాలు దొరుకుతాయి. న్యూస్లో పదాలు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. న్యూస్ ఆర్ సింపుల్ మెటీరియల్. ఓకే, కేటీఆర్ విజిటెడ్ అశోక్ నగర్. ఏమొస్తుంది న్యూస్? కేటీఆర్ విజిట్స్ అశోక్ నగర్, ఎగ్జామిన్స్ ద ఆన్ గోయింగ్ ఏం వర్క్స్, flyover works finish. Today so and so minister KTR visited, walked through the streets of Ashok Nagar, visited. దీంట్లో కొత్త పదాలు మీకు తెలుసుకోవచ్చు. బట్ if you are reading something, some article or editorial, there the essence is put in that article, where they will be using appropriate they will be using thorough perfect words. Those words you should underline. మంచి వర్డ్స్ కావాలంటే మీరు ఏం చేయాలి? ఎగ్జాంపుల్, మీరు న్యూస్ పేపర్ ఆన్లైన్ చదువుతారా, ఆఫ్లైన్ చదువుతారా? అసలు ఏ లైన్ చదవరా? ఆఫ్లైన్. ఆన్లైన్ పేపర్కు మీరు మార్క్ చేయడానికి ఛాన్స్ ఉండదు. బాగా చదివి అలవాటైపోయి కొట్టిన పిండి అయితే మీరు ఇట్లా చూసినా వస్తుంది. కానీ పేపర్ రీడింగ్ మనకు జనరేషన్లో ప్రాబ్లం ఉంది కాబట్టి పేపర్ ఆఫ్లైన్ చదవాలి, మార్కింగ్ చేసుకోవాలా, పదాలు రాసుకోవాలా. దీస్ వర్డ్స్ టు బి టేకెన్ ఇన్ టు యువర్ నోట్బుక్. డూ యూ హ్యావ్ నోట్బుక్ అలాంగ్ విత్ యూ? You have notes, but notebook for the new words I don't think people will maintain. Are you improving your glossary? How many of you have this habit of improving your glossary? No hand is raised, not even half hand. అయిపోయింది, అర్థమైందా? Here a very very important aspect is there. If you have to impress the examiner with your style of writing, you should use beautiful words, exact words, which are very very appropriate, not approximate, appropriate. అంటే కొన్ని పదాలకు మీనింగ్ అదే ఉంటుంది, దాని నుంచి ఇంకొకటి ఉండదు. అప్రోప్రియేట్ వర్డ్స్ మనం వాడడం అనేది ఇంపార్టెంట్. దెన్ explanatory, I was talking about explanatory. When I said explanatory, I have discussed the other aspect, but at the same time now I am talking about the explanation should be simple and sweet. What do you mean by sweet? అంటారా? యూ కాంట్ టేస్ట్ ఇట్. హౌ యూ టేస్ట్ ద ఆన్సర్? సింపుల్ అండ్ స్వీట్ అంటే రీడబిలిటీ ఉండాలి. సింపుల్ అండ్ స్వీట్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటంటే రీడబిలిటీ, అండర్స్టాండబుల్. ఓకే, రీడబుల్, అండర్స్టాండబుల్. Third point is న్యూ. కొత్తగా కూడా ఉండాలి. కొత్తగా లేకపోతే స్వీట్ అనిపించదు. నేను ఇందాక అడిగిన స్వీట్ ఎప్పుడు అనిపిస్తుంది? మీ ఆన్సర్ కొత్తగా అనిపించాలి. దేర్ దిస్ వర్డ్ ఈస్ యూస్డ్. మీ ఆన్సర్ మిగతా ఆన్సర్స్ కంటే భిన్నంగా ఉంటే స్వీట్, లేకపోతే ఖారా. యాజ్ సింపుల్ యాజ్ సచ్. సో కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. Then what you should avoid? What is this? Provoking or extreme statements. Provoking statements అంటే ఏమిటి? కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, చాలా హార్ష్గా తగులుతాయి.
వాస్తవానికి అది నిజం కూడా కావచ్చు, కానీ దిద్దునోడి మైండ్ మనకేం తెలుసు? ఇంట్లో కొట్లాడొచ్చిండ్రా, లేకపోతే పొలిటికల్ ఓరియంటేషన్ ఏంటి, అవునా కదా? ఇంత చెప్తున్నాను కదా, యువర్ ప్రజెంటేషన్, యువర్ ఎగ్జామినేషన్, యువర్ వర్క్, యువర్ హార్డ్ వర్క్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ మార్క్స్, నో డౌట్ అబౌట్. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద వన్ పాయింట్, నాట్ ఎంటైర్ థింగ్. వన్ పాయింట్, ఒక ఆస్పెక్ట్ ఎక్కడ అంటే సైకాలజీ కూడా ప్లే చేస్తుంది దిద్దేటప్పుడు. సైకాలజీ ఎట్లా ప్లే చేస్తుంది అంటే, ఇంప్రెస్ అయితే కదా నీకు మార్క్ ఇచ్చేది. ఆ ఇంప్రెస్ ఎట్లా కావాలి దగ్గర? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యువర్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రొవోకేటివ్, నాట్ లైక్డ్, దెన్ ఇట్ ఈస్ నాట్ advisable to write such statements. If you have a point also, a point means you know that this is correct, but don't take the blame on you. ఎక్కడ రాస్తారు అట్లాంటి స్టేట్మెంట్స్? క్రిటిక్స్ సే అని రాసి అక్కడ రాసి పడేయండి, ఎవరి మీద దొబ్బేయండి. వీళ్ళని విమర్శించే వాళ్ళు ఇట్లా అంటారు అని రాయాలా, అంతేగాని మీరు రాస్తున్నట్టుగా రాయకండి ఆ ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్. మీరు రాస్తున్నట్టు రాస్తే ఏమవుతుంది? దిద్దిన వాళ్ళకి కనుక నచ్చితే, నచ్చకపోతే, లేకపోతే ప్రొవోకేటివ్ అనిపిస్తే, టూ ఎక్స్ట్రీమ్ అనిపిస్తే ఇంప్రెసివ్గా ఉండవు, మార్కులు పడవు. దిస్ కుడ్ బి అవాయిడెడ్. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ టు బి రిటర్న్, టేక్ ద హెల్ప్ ఆఫ్ సమ్ పీపుల్ హూ కోట్ సచ్ థింగ్స్. అర్థమైంది కదా? అవసరమే, అవసరం అనిపించినప్పుడు తప్పనిసరి యూజ్ చేస్తాను, కానీ ఎవరు తీసుకోవాలి? ఎవరు కోట్ చేస్తున్నది తీసుకోండి, బట్ నాట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ స్టేట్మెంట్. Do not get personal. What do you mean, do not get personal? మీ ఎక్స్పీరియన్సెస్ రాయకండి, నాకు తోచిన రకంగా, నాకున్న దృష్టిలో అని మొదలు పెట్టకండి. అర్థమైందే? అదేమో స్టైల్లో, నా దృష్టిలో, నేను అనుకుంటున్నట్టుగా, నేను భావిస్తున్నట్టుగా రాయద్దు. విషయంగా రాస్తే ఆ అనాలిసిస్లోకి పోవాలి. ఎట్ ద సేమ్ టైం, నాట్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షుడ్ డామినేట్ ఇన్ ద సెంటెన్స్. Third one is deviating from the subject. When you deviate, when you don't have enough material to talk about that particular topic, you deviate from this topic. What will happen when you deviate? Focus will be lost and you will not be heard. మీ ఆన్సర్ను చదవరు, టాపిక్ నుంచి బయటకు వెళ్ళిపోయినావు కదా. ఇండస్ వ్యాలీ లిపిలో రాసాము, ఒక లిపిలో ఒక బొమ్మ ఇట్లా ఉంది, ఇట్లా ఒక స్క్రిప్ట్ ఉంది, ఇది చేపలాగా ఉంది కాబట్టి అని చెప్పి మత్స్య సంపద గురించి రాసుకొని పోయి మత్స్యశాఖ డెవలప్మెంట్ మీద రాస్తూ పోయి ఎటో వెళ్ళిపోతే ఎట్లా? లిపిలో ఉన్నది అక్కడ దాకా ఉండండి, మీరు అక్కడెక్కడో కనెక్టింగ్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోవద్దు, డీవియేట్ కావద్దు, ఫోకస్ ఉండాలా. ఈవెన్ ఇందాక శాతవాహన పీరియడ్లో కూడా మీరు లాస్ట్కి అన్నారు, ఇట్ హెల్ప్స్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, హెల్ప్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ట్రేడ్. ఇంతవరకు ఆపాలా, మళ్ళీ దాటి ట్రేడ్ గురించి రాసుకుంటూ పోవద్దు. ఒక సెంటెన్స్ కూడా అనవసరమే, ఒక సెంటెన్స్ రాసి విడిచిపెట్టాలి అంతే. అగ్రికల్చరల్ సర్ప్లస్ హెల్ప్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ట్రేడ్ ఇన్ సొసైటీ, దట్స్ ఇట్, ఫినిష్డ్. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు కంక్లూడ్. సో ఈచ్ సెంటెన్స్ విల్ బి వేస్ట్. సో విత్ దిస్ డీవియేటింగ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ అని మాట్లాడాం. యువర్ ఆన్సర్ షుడ్ ఎగ్జిబిట్ కమాండ్ ఓవర్ ద సబ్జెక్ట్ అండ్ టాపిక్. రాసుకోండి. అవాయిడ్ చేసేది రాసుకున్నారా? యా, ఇది రాసుకున్నారు కదా. దెన్ యువర్ ఆన్సర్ షుడ్ ఎగ్జిబిట్, మీ ఆన్సర్ ఏమేమి చూపించాలి? ఇట్ షుడ్ ఎగ్జిబిట్ కమాండ్ ఓవర్ సబ్జెక్ట్ ఆర్ టాపిక్, దట్ పర్టికులర్ టాపిక్ విచ్ యూ హ్యావ్ చోజన్ టు రైట్. Next one is balanced view. Balanced view means wherever you have two versions or two views or two opinions on that particular topic, you should give both. Don't choose the only one which you like. మనకి ఇష్టమున్న వర్షనే ఒప్పుకోకుండా ఈ అంశం మీద ఈ రెండు వాదనలు ఉన్నాయి అని రాసి, then you have to choose, they have to explain. That is the balanced view. Third one is again a psychological aspect. And a thing which can be exhibited is your effort in gaining the knowledge on the topic.
ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ కోటింగ్ ఏ స్పెసిఫిక్ ఆథర్ whom generally people are not talking. For example, again I take the same example of Airavata Mahadevan's understanding of script. ఇండస్ లిపి గురించి మీరు మాట్లాడారు. ఇండస్ లిపి ఇట్లా ఇట్లా ఉంది, అది కష్టము. ఇంతవరకు ఒక 30 మంది చాలా సీరియస్ పరిశోధనలు చేశారు. అమాంగ్ దెమ్ ఆస్కో పర్పోలా ఆర్ ఐరావత మహాదేవన్ ఆర్ దేర్. ఐరావత మహాదేవన్ సేస్ దట్ దిస్ ఈస్ ఎ ద్రవిడియన్ స్క్రిప్ట్. He has explained many aspects of Dravidian language and relationship with the script with Indus అని చెప్పారు అనుకోండి. అందరు ఏం రాస్తారు? ఐరావత మహాదేవన్ ఆస్కో పర్పుల్ అని లిస్ట్ ఇచ్చి విడిచిపెట్టారు. కానీ మీరేం చేయాలి? ఐరావత మహాదేవన్ ద్రవిడియన్ భాషకు, ద్రావిడ భాషలకు, ద్రావిడ లిపులకు, ఇండస్ లిపికి ఉన్న దగ్గరితనాన్ని తన సిద్ధాంతంలో వివరించాడు అని రాశారు. ఇప్పుడు మీరు కొత్తగా రాసింది ఏమిటి? ద్రావిడ భాషా సిద్ధాంతాన్ని ఐరావత మహాదేవన్ ఇండస్కి అప్లై చేశాడని రాశారు. అర్థమైందా? ఇప్పుడు ఏమైతే చదివే వాళ్ళకి, ఎగ్జామినర్కి మీరు బాగా చదివే ప్రయత్నం చేసిందన్న విషయం అర్థమైంది. మీ ప్రయత్నం కనిపిస్తుంది అక్కడ. ఏదైనా టాపిక్ మీద రాశారనుకోండి, మీకు ఈ విషయం మీద 2-3 రాశారని తెలుసు. లిస్ట్ అవుట్ ద నేమ్స్. సో అండ్ సో ఫారిన్ ట్రావెలర్స్ హ్యావ్ రికార్డెడ్ ద సొసైటీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. 3 పేర్లు రాశారు. అప్పుడు ఏమవుతుంది? ఓహో, మీరు ఇంత చదివినరు అనే ఒక ఒపీనియన్ వస్తుంది. చదవకపోయిండో చదివే రేషన్, పేర్లు మాత్రమే తెలుసు మీకు. ఎందుకంటే మిమ్మల్ని రాత్రి ఫోన్ చేసి అడగరు కదా ఎగ్జామినర్. నువ్వు ఈరోజు పొద్దున పేపర్ని దిద్దింటి, యూ టాక్డ్ అబౌట్ 3 people who visited India, who are the others, tell me అని అడగరు. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ అవ్వచ్చు? యూ విల్ పోజ్ దట్ యు నో దీస్ థింగ్స్. దట్ గివ్స్ ఎ బెటర్ ఇంప్రెషన్. Choosing correct material and preparation. Last one. What do you mean by choosing correct material and preparation? Primary sources. You choose primary sources always. If you don't use or choose primary sources, you will choose a wrong source. You are bound to choose because primary source is the authoritative one. But secondary source, Wikipedia secondary source. తెలుసు కదా? వికీపీడియా ఎడిట్ చేయొచ్చు, మనం చేయొచ్చు, మార్చొచ్చు. వికీపీడియా నుంచి తీసుకుంటే మన జ్ఞానమే పోతుంది కదా. ప్రైమరీ సోర్స్ ఏమిటి? ఏదైనా బేసిక్. ఇందాక హీ సెడ్ దట్ ఆన్ శాతవాహనాస్ హీ స్టడీడ్ బిఎస్ఎల్ హనుమంతరావు. ఇట్స్ ఎ ప్రైమరీ సోర్స్. అర్థమైందా? ఇఫ్ యూ కెన్ గెట్స్ యువర్ హ్యాండ్ లే ఆన్ ప్రైమరీ సోర్స్, యూ డూ ఇట్. ఎక్కడైతే ప్రైమరీ సోర్సెస్ చదవగలుగుతారో అవి చదవండి. వాటి నుంచే నోట్స్ తీసుకోండి. మీ నోట్స్ మిగతా వాళ్ళ కూడా భిన్నంగా ఉంటాయి. I'm assuring you, because nowadays what is happening, all the students or the aspirants will be having the same notes. Am I right or wrong? ఏమన్నా తేడా ఉంటుందా? బుల్లెట్ పాయింట్లు కాదు, పొరపాటున ఎవడో ఒక నోట్స్ తయారు చేసిన వాడి దగ్గర పొరపాటున కామా పెట్టింటే ఆ కామా కూడా ఇక్కడ వస్తుంది. ఎందుకంటే యథాతథంగా కట్ పేస్ట్ కదా, తప్పులు కూడా అట్లే వస్తాయి. కాబట్టి ప్రైమరీ సోర్స్ కనుక మీరు చూడగలిగితే ప్లీజ్ go into that. Prepare your answer through primary sources. Then authoritative sources. These are two linked. Then you prepare your answer. You choose. You make a list of 20 or 30 questions in each topic. First round. You have 6 months or 5 months. First round, make 20 questions. Prepare your own answer in 200 words. That is your final notebook. Prepare your answers through primary sources. Then go to the other topic. Then when you prepare this answer, this first time exercise is over. Before examination, you will read it, go through it. And when you go through it, again, don't write the entire answer. Then your exercise notebook, put bullet points and write down first. Then close this answer. Go through, see these bullet points. And by looking at the bullet points, you should reconstruct the entire answer. అర్థమైందా? ఒకవైపు డిస్క్రిప్టివ్ ఆన్సర్ తయారు చేసుకోవాలా, రెడీగా ఎగ్జామ్కు ముందుకు రెడీ అయిపోయి ఉండాలా. సెకండ్ స్టేజ్లో ఈ ఆన్సర్ను చూసుకుంటూ బుల్లెట్ పాయింట్లు రాసుకోవాలి. 4, 5, 10 కీవర్డ్స్. ఈ 10 కీవర్డ్స్ ఏదైతే పారాగ్రాఫ్ వైజ్ కీవర్డ్స్ రాసుకున్నారనుకోండి, 4 పేరాలు, 1, 2, 3, 4 కీవర్డ్స్ రాసుకున్నారనుకోండి, క్వశ్చన్ ఇది క్లోజ్ చేయండి, డిస్క్రిప్టివ్ ఆన్సర్ పక్కన పెట్టండి. ఈ కీవర్డ్స్ చూసుకొని మీరు ఆన్సర్
చదువుకుంటూ పెట్టేసేయాలి. శాతవాహన కాలం నాటి ఆర్థిక వ్యవస్థ అనగానే వ్యవసాయ ఉత్పత్తులతో పాటు గ్రామీణ ఉత్పత్తులు, చేతి ఉత్పత్తులు. మూడవది వర్తకము వాణిజ్యము అనగా స్థానిక వాణిజ్యం, స్థానిక వర్తకం, విదేశీ వర్తకం. ఇట్లా మీరు బుల్లెట్ పాయింట్స్ చూసి ఆన్సర్ చెప్పేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు మీకు ఎగ్జామినేషన్లో ఆయన అడిగారే టైం తక్కువ ఉంది, అది మీకు ఉండదు భయం. ఎందుకు? మీ మైండ్లో ఆన్సర్ కూర్చుండిపోయింది. ఇప్పుడు రాయరు, చదువుకుంటున్నారు ఆన్సర్. దిస్ ఈజ్ వన్ టెక్నిక్ యూ కెన్ ఫాలో. ఇఫ్ ఇట్ సూట్స్ యూ, డూ ఇట్. దెన్ రిమెంబరింగ్ ద ఆన్సర్ ఫర్ ఎగ్జామినేషన్, దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్ నౌ. ఓకే, విత్ దిస్ I conclude with last psychological aspects. Be clear-headed, be confident, and be cool. అర్థమైందా? బీ కూల్ అంటే టవల్ తడుపుకొని పెట్టుకోవాలి పక్కనని కాదు. Be cool means don't get panic when you start examination, when you start writing the answer. Be cool. That's the art of descriptive answer writing. Okay. Next session will be at 2 o'clock with art of essay writing. Question? రెండు ఇవ్వండి, మీ కంక్లూషన్ ఇవ్వండి. There are two views, but whatever you feel, see, your conclusion should not be anti-people. అర్థమైందా? యాంటీ-పీపుల్ కంక్లూజన్స్ లేకుంటే యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ కంక్లూజన్స్. బ్యాలెన్స్ వ్యూ అని మాట్లాడానా నేను? అక్కడ మీది గవర్నమెంట్ ఇట్లాంటివి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అన్నారు అనుకోండి, ఇద్దరిని ఒక దగ్గర తెచ్చిన వాళ్ళు అవుతారు. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, హెల్ప్ తీసుకోండి. బ్యాలెన్స్ వ్యూ తీసుకోండి. రైట్. కరప్షన్ మాట్లాడారు అనుకోండి, ఈ రాజకీయ నాయకులంతా కరప్ట్ ఫెలోసే అని మొదలు పెట్టద్దు. అవునా? రాజకీయంలో ఉన్న కరప్షన్ మన ప్రజాస్వామిక జీవితాన్ని నాశనం చేస్తున్నది. అదే మాట్లాడినావు, కానీ మంచిగా మాట్లాడినావు. అర్థమైందా? రైట్. We'll conclude and we'll start again the next session at 2 o'clock. The session will be on the art of essay writing. This is descriptive, that is essay writing. What difference do you have between descriptive answer writing and essay writing? We'll discuss there. Thank you.